మ్యూటేషన్స్ అనేవి సహజం. ఇప్పుడు ఒక లైఫ్ అనేది ఉంది అంటే దానికి ఛాలెంజెస్ అన్నీ ఒక లైఫ్ లివ్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ అన్నీ ఉ ఇప్పుడు అంటే ఉంటూ ఉన్నప్పుడు ఎన్వైరన్మెంట్‌లో ఉంటూ ఉన్నప్పుడు ఆ ఛాలెంజెస్‌ని దాటుకొని ఆ లైఫ్ అనేది సస్టైన్ అవ్వగలగడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అంటే ఈ మ్యుటేషన్స్ గాని లేకపోతే అడాప్టబిలిటీ గాని దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ లైఫ్. సో అలాగే ఈ కరోనా వైరస్ కూడా జీనోమ్ చాలా కరోనా వైరస్ వైరల్ ఆర్ఎన్ఏ ఇది చాలా చిన్న చాలా వెరీ స్మాల్ జీనోమ్ అది. దాంట్లో అంటే ఇప్పుడు ఆర్ఎన్ఏ వైరస్‌లన్నిటికి కూడా ఇంతకు ముందు ఇంతవరకు దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ వి నో ఎగ్జాక్ట్‌లీ మనకందరికీ తెలుసు ఎంత కష్టమవుతుందో మొత్తం ప్రపంచం అంతటికి ఎంత కష్టమైందో మనకి ఇది తెలుసు. కానీ మొదటి వేవ్‌కి ఇప్పటికి తేడా ఏమిటి అంటే మొదటి వేవ్‌లో మనం చాలా వింటూ వచ్చాం. అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంటే సంఘటనలన్నీ వింటూ వచ్చాం. అలాగే మనం మొదటి వేవ్‌లో ఇది వచ్చినప్పుడు మనం చెప్పిందేమిటి అంటే, దీని యొక్క పర్యవసానాలు కంట్రీకి అంటే లేకపోతే దీని ఎఫెక్ట్స్ అన్నీ దేశాలకి అంటే వివిధ పాపులేషన్ గ్రూప్స్‌లో వివిధ రకాలుగా ఇది ఎఫెక్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇండియాలో కూడా మనం చూసినట్లయితే మొదటి వేవ్‌లో చాలా తక్కువగా తీవ్రత కనపడ్డట్టుగా అనిపించినా సెప్టెంబర్ వచ్చేటప్పటికి దాదాపుగా డైలీ కేసెస్ 93,000 కేసుల వద్ద ఇది పీక్ అవ్వడం జరిగింది. అలాగే మనం చూస్తే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో మనం చూస్తే గనక కొంతవరకు వ వ కరోనా యొక్క ఉధృతి చాలా వరకు తక్కువగా ఉండటం మనం చూస్తాం. ఇలాగే యూరోప్‌లో గాని, యూఎస్‌లో గాని మనం చూసినట్లయితే నార్త్ నుంచి సౌత్‌కి వెళ్ళే కొద్దీ కరోనా యొక్క తీవ్రత తక్కువ అవ్వడం చూస్తూ ఉన్నాం. కానీ ఇండియాలో మాత్రం ఎండ ఎంత ఉన్నప్పటికీ మనకి ఆ యొక్క ప్రయోజనం అనేది కలగలేదు అనేది చాలా అది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఎండ ఎంత ఉన్నప్పటికీ ఎండని అవాయిడ్ చేసే కల్చర్ మనది కాబట్టి ఎండలోకి వెళ్ళే కల్చర్ కాదు. దాదాపుగా సెడెంటరీ జాబ్స్ అందరూ చేస్తున్న కారణాన్ని బట్టి అలాగే చాలా బిజీ లైఫ్ స్టైల్ అవ్వడాన్ని బట్టి చాలా ఆహారంలోను, పోషక విలువల్లోను చేసుకున్న మార్పులు చేర్పులను బట్టి మన దగ్గర ఇమ్యూన్ డిస్‌ఫంక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సో సెకండ్ వేవ్‌కి, మొదటి వేవ్‌కి కారణం ఏంటి అంటే ఎక్కువ ఉండటానికి, తీవ్రత ఉండటానికి కారణం ఏమిటి అంటే ఆహ్, వ్ దేర్ ఈస్ అంటే ఒక ఇదమిత్తంగా ఒక సమాధానం చెప్పడానికి మాత్రం వీలు లేదు. కానీ వాక్సినేషన్ చేయడం అనేది ఒక ఫీచర్‌గా మనం చూడొచ్చు. వాక్సినేషన్ అనేది జనవరిలో మొదలెట్టారు. అప్పుడు లోగా ఉన్న కేసులన్నీ కూడా వాక్సినేషన్ ఉధృతి పెరిగే కొద్దీ వాక్సినేషన్ ఎంత తీవ్రంగా అంటే ప్రజల్లోకి ఆహ్, ఎక్కడ వెళ్ళిన కొద్దీ ఈ కేసులనేవి పెరగడం జరిగింది. సో నిన్నటికి నిన్న మనం చూస్తే 3,50,000 డైలీ కేసులు రావడం జరిగింది. సో ఇట్ ఈస్ సచ్ ఎ వెరీ అంటే ఇవన్నీ కూడా చాలా దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ దట్ ఆర్ డిఫరెంట్ బిట్వీన్ ద ఫస్ట్ వేవ్ అండ్ ద సెకండ్ వేవ్. Um, so I hope I've tried to యాహ్! get to the point. Yes, go ahead. అంటే మీరు చెప్తున్నప్పుడు నాకొక ప్రశ్న ట్రిగ్గర్ అయిందండి. అంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వైరస్ మ్యూటేట్ చెందింది అండ్ దాని తీవ్రత పెరిగిందన్నట్లు నాకనిపించింది. సో, ఈస్ థాట్ రియల్లీ స్టేట్‌మెంట్? ఓకే. సో, యెస్. ఈ ఉత్పరివర్తనాల గురించి మనం మాట్లాడుకుంటే ఏదైనా ఛాలెంజ్ ఉందనుకోండి, మనకు లైఫ్‌కి ఏదైనా ఛాలెంజ్ ఉంటే గనక, ఆ ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ చేయగలగడానికి దేర్ విల్ బి సమ్ మ్యూటేషన్స్ అండ్ దేర్ విల్ బి అడాప్షన్స్. ఓకే. మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ అంతా మనం చూసినట్లయితే ఇది మనం ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏమిటంటే లాస్ట్ ఇయర్ అంతా చూస్తే మనం 3 మ్యూటేషన్‌ల గురించి లేకపోతే 3 స్ట్రెయిన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం. ఓకే. కానీ మార్చి 24 తారీఖున మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో మనం గమనిస్తే దాంట్లో 10,900 శాంపిల్స్‌ని పరీక్షించిన పిదప వాళ్ళు ఐసోలేట్ చేసిన స్ట్రెయిన్స్ 771. 771 స్ట్రెయిన్స్. మనం 3 స్ట్రెయిన్‌ల నుంచి 771 స్ట్రెయిన్‌లకి ఎలా వెళ్ళాం అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం కదండీ! ఎందుకంటే జనవరిలో మనం వాక్సినేషన్ స్టార్ట్ చేసాం. ఈ వాక్సిన్ ఎటువంటిది, ఏం చేస్తుంది అనేది కూడా మనం గమనించాలి. సో, ఇఫ్ ద వాక్సిన్ ఈస్ ఫోర్సింగ్ థీస్ మ్యూటేషన్స్ ఒకవేళ వాక్సిన్ గనక ఈ ఉత్పరివర్తనాలని ఫోర్స్ చేస్తూ ఉంటే, లేకపోతే కాజ్ చేస్తూ ఉంటే, అది గమనించవలసిన విజ్ఞులంగా మనం అందరం గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనేది ఓకే. అండ్ యాక్చువల్‌గా ఒక ప్రశ్న అందరి మైండ్స్‌లో కూడా ఉందండి చాలా వరకి. ఏంటనంటే, అసలు వైరస్ లోపలికొచ్చిన తర్వాత అది ఎలా యాక్చువల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? అంటే ఒకటి లంగ్స్ ఆహ్, డ్యామేజ్ అవుతుందనే న్యూస్ ఒకటుంది.
రెండోది చూసినప్పుడు కొంతమందికి సిమ్టమ్స్ కనబడుతున్నాయి. చాలా వీక్‌గా అనిపిస్తుంది. కొంతమంది బ్యాక్ పెయిన్ అంటున్నారు. కొంతమందికి సిమ్టమ్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. లైక్ మోషన్స్ అవుతున్నాయి అని అంటున్నారు. రెడ్ ఐస్ అని అంటున్నారు. కొంతమందికి అసలు సిమ్టమ్స్ కూడా ఏం కనబడట్లేదు. ఆ తర్వాత వితిన్ 2 డేస్‌లో మళ్ళా దే బికమ్ వెరీ వీక్. సో ఈ ఈ ఈ యొక్క సైన్స్ అసలు లోపల ఏం జరుగుతుందంటారు? వన్స్ వైరస్ బాడీలోకొచ్చిన తర్వాత సో హౌ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్? కెన్ యూ ఓకే. జస్ట్ ఎక్స్‌ప్లెయిన్? తప్పకుండా. యాహ్! వైరస్ అనేది అంటే ఆల్మోస్ట్ మనం చూస్తే బ్యాక్టీరియాకి, వైరస్‌కి తేడా చూస్తే గనక బ్యాక్టీరియా కెన్ సెల్ఫ్ రెప్లికేట్. దానికి తాను మల్టిప్లై అవ్వగలదు. దానికి తాను బ్యాక్టీరియాకి ఎటువంటి అంటే మన సెల్యులర్ పారాఫెర్నాలియా ఎటువంటిది అవసరం లేకుండానే బ్యాక్టీరియా రెప్లికేట్ అవ్వగలదు. కానీ వైరస్ విషయంలో అలా కాదు. వైరస్‌లో ఇట్ హాస్ టు యాక్సెస్. అది మన మన కణజాలంలో ఉన్న అంటే అంటే మల్టిప్లికేషన్ పారాఫెర్నాలియా అంటే సెల్యులర్ ట్రాన్స్క్రిప్షన్ మెకానిజమ్స్ ని ఇట్ హ్యాస్ టు యాక్సెస్. అలా కావాలి అంటే వైరస్ హ్యాస్ టు గెయిన్ యాక్సెస్ ఇంటూ ద సెల్. సో మీరు అందరూ వినే ఉంటారు. ఏస్2 రిసెప్టర్స్ అని, ACE2 రిసెప్టర్స్ అని సెల్ మీద ఉంటాయి. ఆ సెల్ కి వాటికి ఏస్2 రిసెప్టర్స్ కి ఇది బైండ్ అయ్యి దట్ ఈస్ హౌ ఇట్ వైరల్ పార్టికల్ విరియాన్ గెట్స్ ఇంటూ ద సెల్. ఒకసారి సెల్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్ అన్‌పాక్స్ ఇట్‌సెల్ఫ్ మొత్తం వైరల్ షెల్ నంతా షెడ్ చేసి ఇట్ ఇంజెక్ట్స్ ఇట్స్ ఆర్ఎన్ఏ. దట్ ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లియిక్ యాసిడ్. దాంట్లో దేర్ ఆర్ ఇన్‌స్ట్రక్షన్స్ యాస్ టు హౌ టు మేక్ దీస్ వైరల్ ప్రోటీన్స్. సో ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ని దాంట్లో మన సెల్ లోకి చొప్పించి ఆ తర్వాత అక్కడ సెల్‌లో ఉన్న మెకానిజమ్స్ అన్నిటి ద్వారా అది వైరల్ ప్రోటీన్స్ ని చాలా వరకు ఉత్పత్తి చేసుకొని, ఆ తర్వాత వైరల్ ప్రోటీన్స్ మరలా రీఅసెంబుల్ చేసుకొని ఒక వైరల్ పార్టికల్ దాంట్లోకి సెల్‌లోకి ఎంటర్ అయితే కొన్ని లక్షల, కొన్ని వేల వైరల్ పార్టికల్స్ దాంట్లో నుంచి సెల్‌లో ఉత్పత్తి అయ్యి, మొత్తం ఈ వైరల్ ప్రోటీన్స్ అన్ని ఉత్పత్తి అయ్యి, అక్కడి నుంచి సెల్‌లో నుంచి మళ్ళా బయటకొచ్చి, మరలా ఇంకో వేరే సెల్స్‌ని ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వైరల్ రెప్లికేషన్ అనేది మనం చూస్తే ఈ కరోనా వైరస్‌లో ఈ యొక్క కోవిడ్ సార్స్-2 అంటే ఈ నోవెల్ కరోనా వైరస్‌లో మనం చూసినట్లయితే ఈ రెప్లికేషన్ పొటెన్షియల్ దాదాపుగా 1000-10,000 టైమ్స్ హైయర్ దాన్ ప్రీవియస్ వైరసెస్ అని చెప్పి కరోనా వైరస్ అని చెప్పి ఆహ్, మనం గమనించడం జరుగుతుంది. సో అంత రాపిడ్ రెప్లికేషన్ పొటెన్షియల్ ఉంది కాబట్టే ఇంత త్వరితగతిని అంటే మొదటి ఇప్పుడు దాదాపు తర్వాత క్వెషన్స్‌లో మనం అడ్రెస్ చేస్తాం అనుకుంటాను ఇది. అంటే మొదటి 5 డేస్‌లోను అంత రాపిడ్‌గా రెప్లికేషన్ జరుగుతుంది కాబట్టి జనాలు అంటే అంటే అసిమ్ప్టమాటిక్‌గా ఉన్నప్పటికీ ఆ రాపిడ్ రెప్లికేషన్‌లో మ ఒకరి నుంచి ఒకరికి ఇది అంటే వ్యాధి సంక్రమించడం చాలా త్వరితగతిన జరుగుతూ ఉంది అనటం అసలు వి నో ఇది జగమెరిగిన సత్యం ఇప్పుడు. అంటే వి ఆర్ నాట్ స్పెక్యులేటింగ్ ఎనీమోర్. సో థట్ ఎవ్రీబడీ నోస్. సో ఆ తర్వాత దట్ ఈస్ హౌ ఇట్ రెప్లికేట్స్. తర్వాత అక్కడి నుంచి ఒకసారి రెప్లికేట్ అవ్వడం మొదలెట్టిన తర్వాత దట్ ఈస్ వెన్ ద ఇమ్యూన్ సిస్టమ్ వేక్స్ అప్. సీ ఈ వ్యాధి అనేది వైరస్‌కి సంబంధించిన వ్యాధి అయినప్పటికీ నిజంగా వైరస్ అనేది మనిషిని కానీ, లేకపోతే లంగ్స్‌ని గాని నాశనం చేయట్లేదు అనేది మనం అందరూ గమనించవలసిన సత్యం. కానీ ఏది పాడు చేస్తుంది? మన లంగ్స్‌ని ఏది పాడు చేస్తుంది? వైరస్ పాడు చేస్తుందా? నో, నాట్ రియల్లీ. వైరస్ ఏంటి? వైరస్ జస్ట్ ఇట్ ఈస్ రెప్లికేటింగ్. ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్. ఇట్ ఈస్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ సపోజ్డ్ టు, వాట్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు డూ. అది ఏదైతే ఎలా అయితే ఉద్దేశించబడిందో ఆ విధంగా అది రెప్లికేట్ అవుతూ ఉంది. కానీ ఈ లోపల ఆ క్రమంలో ఇట్ యాక్టివేట్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. మన రోగనిరోధక వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఆ రోగనిరోధక వ్యవస్థ పనిచేసే తీరును బట్టి ఓకే. ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ పేషెంట్‌లో ఉంటుంది. అందుకని చెప్పి మీరు ఇందాక అన్నారు ఒక మాట. చాలా మంచి విషయం చెప్పారు. ఏమిటంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ వ్యాధి లక్షణాలు డిఫరెంట్‌గా ఉంటున్నాయి అని చెప్పి. ఎందుకుంటున్నాయి? ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి అనేది డిఫరెంట్‌గా ఉంటున్న దాన్ని బట్టి ప్రతి ఒక్క ఇట్ ఈస్ ఎంత వైవిధ్యంగా అంటే ఆ వ్యాధి నిరోధక శక్తి దీనికి రెస్పాండ్ అవుతుందో దానిని బట్టి సింప్టమ్స్ ఎక్కువ ఉండటం జరుగుతుంది. కొంతమందిలో విరోచనాలు ఉండటం గాని, కొంతమందిలో కళ్ళు ఎర్రగా అవ్వడం గాని, ఆ తర్వాత ఇదంతా ఏంటంటే ఫస్ట్ 10 డేస్‌లో మొత్తం మొట్టమొదటి కోవిడ్ వచ్చిన మొదట్లో ఫస్ట్ వేవ్‌లో ఒక ఫీచర్ ఏమిటి అంటే ఇట్ ఈస్ అంటే ఇట్ కెన్ బి సెపరేటెడ్. ఇల్‌నెస్ ఈస్ సెపరేటెడ్ ఇంటూ 2 పార్ట్స్. ద ఫస్ట్ స్టేజ్ అండ్ ద సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్‌లో ఉండే సింప్టమ్స్ అన్ని చాలా సింపుల్ సింప్టమ్స్. ఏంటి? తలనొప్పి గాని, లేకపోతే జ్వరం గాని, లేకపోతే ఈ విరోచనాలు వాటెవర్ ఇవన్నీ కూడా లంగ్స్‌కి సంబంధించినవి కాదు. ఆ తర్వాత ఈ టైంలో మనందరం వెళ్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి పాజిటివ్ వచ్చింది.
వస్తే ఒక పెద్ద ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఇవన్నీ మనకు తెలిసినయే. మనందరికీ నేను కొత్త విషయాలేం చెప్పడం లేదు. ఒక 10, 12 డ్రగ్స్ యాంటీవైరల్స్ గాని లేకపోతే వాటెవర్. సో ఈ డ్రగ్స్ అన్నిటిని ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఆ 10 రోజుల్లో తీసుకుంటున్న క్రమంలో ఇదేమవుతుంది, ఈ లక్షణాలన్నీ కొంతవరకు తగ్గినప్పుడు తగ్గిపోయిందిలే అనుకునే సమయంలో 10వ రోజు వస్తుంది, 10, 11వ రోజు. దట్ ఈస్ వెన్ అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ నిద్రలేచినప్పుడు, యాక్టివేట్ అయినప్పుడు జరిగే డ్యామేజ్. ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక 2 విధాలుగా పనిచేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే 2 రకాలుగా ఒకటేమో అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం దీన్ని. అంటే లెర్న్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఆ లెర్న్డ్ ఇమ్యూనిటీ హాస్ 2 పాత్వేస్. ఒక పాత్వే ఏమో ఇన్ఫ్లమేటరీ పాత్వే, రెండో పాత్వే ఏమో యాంటీ ఇన్ఫ్లమేటరీ పాత్వే. ఇన్ఫ్లమేటరీ పాత్వేలో ఉన్న సైటోకైన్స్ అంటాం. ఇది ఒక కెమికల్స్, ఇవన్నీ కెమికల్ మెసెంజర్స్. ఈ కెమికల్స్ ఆ సైటోకైన్స్ అనేది బాడీ యూజ్ చేసుకో, బాడీ యొక్క రోగనిరోధక వ్యవస్థ ఒక వచ్చిన అంటే ఒక వైరస్ ని కానీ లేకపోతే బ్యాక్టీరియాని కానీ నాశనం చేసే క్రమంలో జనరేట్ అయ్యే సైటోకైన్స్ అనమాట. దీంట్లో ఈ కోవిడ్ లో ఒక సైటోకైన్ మనం మెజర్ చేస్తాం, ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. అదేంటంటే IL-6. ఆ IL-6 అనే సైటోకైన్ ఏమవుతుంది, సో అది ఎక్కువగా అయినప్పుడు అది వైరస్ ని ఎలిమినేట్ చేస్తుంది. వైరస్ వెళ్ళిపోతుంది. మొదటి 10 రోజుల తర్వాత వైరస్ బాడీలో ఉండదు. ఆల్మోస్ట్ నిల్. ఆ తర్వాత వచ్చేది ఏమిటి అంటే దిస్ అంటే ఎన్హాన్స్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్ లో లేకపోతే ఓవర్ యాక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ లో, ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఏమవుతుంది, ఈ IL-6 అనేది విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో ఇట్ ఈస్ లైక్ an acid poured into our lungs that destroys the lung tissue. అది ఆ 10 నుంచి 15వ రోజు 20వ రోజు మధ్యలో సిటీ స్కాన్ చూస్తే కనుక దట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ దట్ వి సీ. దట్ ఈస్ నాట్ ఎన్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ ఉంది అంటూ ఉంటారు కానీ దట్ ఈస్ నాట్ ఎన్ ఇన్ఫెక్షన్. దట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ దట్ ఈస్ షోయింగ్ అప్ ఇన్ ద లంగ్స్ బికాస్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. సరిగ్గా పనిచేయని లేకపోతే డిస్ఫంక్షనల్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల జరిగే డ్యామేజ్ ని మనం లంగ్స్ లో చూస్తామండి. సో అంటే చాలా లాంగ్ ఎక్స్ప్లెనేషన్ కానీ బట్ ఐ జస్ట్ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్. అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. సో అంటే మీరిచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి జస్ట్ కొంచెం నేను కొన్ని పారాఫ్రేజ్ చేయాలనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు వైరస్ వన్స్ మన బాడీలోకి వచ్చిన తర్వాత అది మన సెల్స్ లో ఉన్న ఆ యొక్క RNAని తీసుకుని అండ్ ఇట్ రెప్లికేట్స్ 10,000 టైమ్స్ రెప్లికేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని అంటున్నారు. అంటే 10,000 times faster than 10,000 times faster and 1,000 to 10,000 times faster than the other viruses. Okay. Compared to other viruses, yes. So mainly it affects lungs andi first immediate ga, because that's where every time we are seeing lungs in effect aindani antunnaru. Okay. Yes. And yeah. So and ee goal oka question andi like టెస్టులు చేయించుకున్నప్పుడు నెగిటివ్ అని వస్తుంది కానీ సిమ్టమ్స్ కనబడుతున్నాయి. సో ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే నాకు వచ్చిన నెగిటివ్ రిపోర్టు ఎగ్జాక్ట్ గా నెగిటివ్ అయినా దాన్ని నేను అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాజిటివ్ వస్తే పాజిటివ్ అనేది క్లారిఫై అయిపోతున్నాం, కానీ నెగిటివ్ వచ్చింది కానీ సిమ్టమ్స్ అవి స్లోగా వీక్ అయిపోతా ఉన్నాం. సో అలాంటి సమయంలో నెగిటివ్ ని నేను ఎలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది? నెగిటివ్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. నెగిటివా పాజిటివ్ అనేది అది వైరస్ యొక్క వైరల్ పార్టికల్స్ కి సంబంధించిన సమస్య. అది వైరల్ పార్టికల్స్ లేకపోతే అంటే ర్యాపిడ్ గా రెప్లికేట్ అవుతున్న వైరల్ పార్టికల్స్ బాడీలో ఉంటే అది నెగిటివా పాజిటివా అనేది మనకు తెలుస్తుంది. కానీ ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ లో ఏ స్టేజ్ లో ఉన్నాం మనం, సో మన బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఇది ఎలిమినేట్ చేసేస్తుంది ఆ వైరస్ ని. ఒకవేళ ఎలిమినేట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, కానీ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఈజ్ ద ఇమ్యూన్ సిస్టమ్ స్టిల్ యాక్టివ్. అందుకని చెప్పే వైరస్ పోయిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత లాస్ట్ దాదాపు 9 నెలల్లో మనం చాలా మందిని చూసాం. ఏంటంటే హాస్పిటల్స్ నుంచి బయటకు వచ్చి నెగిటివ్ వచ్చేసిందని చెప్పి బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు 10 రోజుల తర్వాత చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే దట్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ స్టిల్ యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఫైటింగ్ అగైన్స్ట్ us. It still thinks that there is virus and those immune reactions are still continuing in the body. That is what is the asala ee covid ఇదన్నిటిలో నెగిటివా పాజిటివా లంగ్స్ ఎంత ఎఫెక్ట్ అయినాయి లేకపోతే కోరాడ్స్ 5 6 ఇవన్నీ అనేది ఎంత పెద్ద సోది నిజంగా చెప్పాలంటే. కానీ అసలు నిజంగా ఇవన్నిటిని చూసుకుంటా మనం ఏంటంటే వీఆర్ మన దృష్టిని అసలు ఎక్కడైతే ఉంచాలో అక్కడ మనం ఉంచకుండా మన లంగ్స్ మీద మన దృష్టిని పెట్టాలి. జ్వరం వచ్చిందండి, జ్వరం కంట్రోల్ కావట్లేదని చెప్పి భయపడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు రాని విషయాలు ఎంతో మంది బయటకు రాని విషయం మనకు తెలుసు. ఎందుకు జ్వరం వస్తే మంచిదే. జ్వరం ఈస్ ద నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ.
ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే జ్వరం రావాలి, జ్వరం వచ్చి తీరాలి. జ్వరం రాకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. జ్వరం వస్తే గనక పారాసెటమాల్ వేసుకోండి, దట్స్ ఓకే. జ్వరం ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్. ఓకే. లేకపోతే జ్వరం గాని, తలనొప్పి గాని, విరోచనాలు గాని, దీస్ ఆర్ నాట్ ద ప్రాబ్లమ్స్. దీస్ వీ కెన్ డీల్ విత్. ఒక్కసారి లంగ్స్ పోయినాయి అంటే, ఈ ఇమ్యూన్ రియాక్షన్స్ కంటిన్యూ అయ్యి లంగ్స్ కంప్లీట్ గా నాశనం అయిపోయినాయి అంటే దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. అందుకని చెప్పి మెయిన్ బ్యాటిల్ ఈస్ బీయింగ్ ఫాట్ ఆన్ ద లంగ్స్ రైట్ నౌ. అది 10 to 14 days లో. ఆ తర్వాత సీరియస్ అయిన కేసులన్నీ కూడా తర్వాత వేరే ఆర్గన్స్, హార్ట్ ఎఫెక్ట్ అవడం, బ్రెయిన్ ఎఫెక్ట్ అవడం అంతా తర్వాత జరుగుతుంది. అదంతా తర్వాత సంగతి. కానీ మొట్టమొదట ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్. ఫస్ట్ 10 days లో మామూలుగా అంటే లంగ్స్ ఎఫెక్ట్ అవ్వు. ఆ తర్వాత 10th నుంచి 20th day లో డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్ లంగ్స్ ఆర్ ఇన్వాల్వ్. ఒక్కసారి లంగ్స్ ఇన్వాల్వ్ అయితే there is no way to come out of this disease. ఓకే. ఓకే. సో మేబీ ఒక క్లారిఫికేషన్ అక్కడే తీసుకొని వ్యాక్సిన్ రిలేటెడ్ క్వెషన్స్‌కి వెళ్దామండి. సో అంటే ఇప్పుడు లెట్స్ సే నాకు వైరస్ అటాక్ అయిందనుకోండి. అటాక్ అయిన తర్వాత అట్‌లీస్ట్ నేను కనీసం ఇది సంథింగ్ దట్ కేమ్ టు మై బాడీ అనేది నాకు అసలు తెలియటానికి గాని ఎన్ని రోజులు పడతదంటారు? ఆ తర్వాత అది ఇంటెన్సిఫై అవ్వటానికి ఎన్ని డేస్ పడతదంటారు? See అండ్ that దట్ go ahead. యాహ్! మన ఇమ్యూనిటీ సిస్టమ్ గూడా దానికి రిలేటెడ్‌గా ఎలా దాన్ని మనం గెస్ చేయగలుగుతాం? ఒకసారి అది ఎక్స్‌ప్లెయిన్ చేసి విల్ గో ఫర్ వ్యాక్సిన్. యాహ్! నిజంగా చెప్పాలంటే అది అంత స్పష్టంగా మనం గెస్ చేయగలిగితే మనం హ్యుమానిటీ ఇంత పెద్ద క్రైసిస్ ని ఫేస్ చేసి ఉండేది కాదండి. గెస్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎవ్రీబడీస్ ఇమ్యూన్ సిస్టమ్, ఎవ్రీబడీస్ న్యూట్రిషనల్ స్టాటస్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీబడీస్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. ఇంతకు ముందు కోమార్బిడ్ కండిషన్స్ అన్నారు. కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఈ వైరస్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం వినడం జరిగింది. కానీ నిజంగా చెప్పాలంటే చాలా మంది కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు మనందరికీ చాలా మంది తెలుసు. అలాగే ఎటువంటి కోమార్బిడ్ కండిషన్స్ లేని వాళ్ళు చాలా పెద్ద ఫుట్బాల్ ప్లేయర్స్, ఇటాలియన్ ఫుట్బాల్ ప్లేయర్స్, 22-year-old ఎక్స్ట్రీమ్లీ ఫిట్ ఇండివిజువల్స్ ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఒక 3-4 రోజుల్లో చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. సో ఏంటంటే దేర్ ఈస్ నో వే టు ప్రెడిక్ట్ ద డిసీజ్ అవుట్కమ్ ఇన్ దిస్. సో ఒకసారి వచ్చిన తర్వాత మన రోగనిరోధక వ్యవస్థని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి అనే విషయాన్ని కనుక మనం ఆలోచించలేకపోతే దేర్ ఈస్ నో వే టు విన్ ఇన్ దిస్. ఓకే. యాహ్! థాంక్స్ అండి. వ్యాక్సిన్ రిలేటెడ్ క్వెషన్స్‌కి మనం కొన్ని ఆలోచించేద్దాం. సో ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందని అన్నారు. చాలా అందరం వి వర్ లైక్ ఎక్సైటెడ్. కానీ పాయింట్ ఏంటంటే ద మూమెంట్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దేర్ ఇస్ అనదర్ న్యూస్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొంతమంది డిఫరెంట్ ఎఫెక్ట్స్ వాళ్ళ మీద ప్రభావితం ఉన్నాయని న్యూస్ కూడా వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో తీసుకోవాలా? లేకపోతే తీసుకోకపోతేనేమో కరోనా నుంచి భయం. తీసుకుంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటది అనే ఇంకొక భయం కూడా ఉంది. ఈ రెండిటి మధ్యలో కొంతమంది ఏమనంటారంటే ఇది వ్యాక్సిన్ కాదు. ఇది ఒక కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టరు. సో దీనివల్ల రాదు అనేది ఏం లేదు. వచ్చినా సరే తీసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం స్ట్రాంగ్‌గా దాన్ని ఫైట్ చేయగలుగుతారు అనే న్యూస్ కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు వ్యాక్సిన్‌ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? వ్యాక్సిన్ విషయంలో ఈ సందిగ్ధత కొంచెం మీరు ఈ కన్‌ఫ్యూజన్ కాస్త హెల్ప్ ఔట్ చేస్తే బావుంటుంది. ఓకే. సో వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం చూడవలసిన విషయం ఏంటంటే వ్యాక్సిన్‌కి నిర్వచనం ఏంటి? అసలు టీకాకి నిర్వచనం ఏంటి? అసలు మొదటి నుంచి మనం చిన్నప్పటి నుంచి టీకాలన్నీ వేసుకుంటూనే ఉన్నాం. అంతా బానే ఉంది. చాలా మందికి ఆ పిక్చర్ మిగిలిపోయింది. ఏంటంటే టీకాలు చిన్నప్పుడు వేసుకోలేదా? వేసుకున్న తర్వాత మనం అందరం బాలేమా? మొత్తం మశూచి వీటన్నిటిని పోలియోని నిర్మూలించాం. మశూచి నిర్మూలించాం. లేకపోతే ఇవన్నీ చాలా భయంకరమైన ప్రాణాంతకమైన జబ్బులన్నింటినీ టీకాలు నిర్మూలించాయి. కాబట్టి దీనికి కూడా టీకా మంచిదే అనే అదొక ఇది అంటే ప్రజల్లో విస్తృతంగా ఉంది. సో టీకా అంటే నిర్వచనం ఏంటి? టీకా తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి, 1 నెలకు గాని, 2 నెలలకు గాని, తర్వాత బూస్టర్ షాట్ తీసుకున్న తర్వాత గాని ఒక ఇమ్యూనిటీ అనేది ఒక రోగనిరోధకత ఒక వ్యాధికి మనం ఒక టీకా తీసుకుంటే ఆ వ్యాధికి దాన్ని నిరోధించే ప్రక్రియ మన శరీరంలో మొదలవుతుంది. సో దానికి యాంటీబాడీస్ వచ్చి ఒకవేళ తర్వాత ఇన్ఫెక్ట్ అయినా గానీ దాని యొక్క లక్షణాలు ఏమి సంక్రమించకుండా దాని నుంచి బయటపడే పరిస్థితి మనం చూడగలం టీకా విషయంలో. అంటే ఏంటంటే ఒకవేళ టీకా తీసుకుంటే ఏదైనా వ్యాధికి టీకా మనం తీసుకుంటే దానికి ఇమ్యూనిటీ వస్తుంది.
కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నవంబరు, డిసెంబర్ టైమ్ ఫ్రేమ్‌లో టీకాలు అంటే కోవిడ్‌కి చాలా కంపెనీస్ ఒక 5 టీకాలు తయారు చేసే క్రమంలో మొదట్లో మనం విన్న విషయం ఏమిటంటే, టీకా వచ్చిన తర్వాత మొత్తం అంతా లాక్‌డౌన్స్ అన్నిటిని ఎండ్ చేయొచ్చు. ఈ మాస్కుల నుంచి మనం బయటపడొచ్చు. సో ఇదంతా కూడా మనం విన్నాం. కానీ డిసెంబరు అయిపోయిన తర్వాత జనవరిలో అందరికి టీకాలు వేసే సమయం వచ్చేటప్పటికి లాక్‌డౌన్స్ డాక్టర్ ఫౌచి గాని, లేకపోతే పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్స్ గాని చెప్పిన సంగతులు ఏమిటి అంటే, టీకా వేసిన తర్వాత కూడా లాక్‌డౌన్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే టీకా వేసిన తర్వాత కూడా ప్రజలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అనే మాటని చెప్పడం జరిగింది. అది చాలా నిజంగా టీకా కోసం వెయిట్ చేసే వాళ్ళ ఎంతో ఆతృతతో, ఎంతో హోప్‌తో వెయిట్ చేసే ప్రజలకు అదొక గొప్ప ఆశీర్వాదం లాగా తగిలింది. అలాగే ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం. టీకా వేసుకున్న వాళ్ళలో ఎంతోమంది చనిపోవడం. దాదాపుగా లాస్ట్ 2 డేస్‌లో నేను విన్న ఒక నలుగురు నాకు అంటే పర్సనల్‌గా కాదు గానీ, అంటే నా ఇమ్మీడియేట్ సర్కిల్స్‌లో తెలిసిన వాళ్ళు ఒక నలుగురు టీకా వేసుకొని ఒక 3 వారాల తర్వాత జస్ట్ 3 వారాల నుంచి 10 రోజుల మధ్యలో కొంతమంది చనిపోవడం జరిగింది. దే అంటే వాళ్ళల్లో టీకా వేసుకున్న వాళ్ళలో వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండడం, లేకపోతే ఈ ప్రోగ్రెషన్ అనేది ఫస్ట్ 10 డేస్ చూసారా? ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్ అని చెప్పాను నేను. అది ఆ డిమార్కేషన్ పాయింట్ అంటే మొదటి 10 డేస్ కంప్లీట్‌గా వానిష్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది వీళ్ళలో. ఓకే. ఎందుకంటే వీళ్ళలో ఆ ఫస్ట్ 10 డేస్ లేకుండానే డైరెక్ట్‌గా లంగ్స్‌కి వెళ్ళిపోవడం. అదే ఇప్పుడు డాక్టర్లందరూ గమనించేదంటే హాస్పిటల్స్‌లో చాలా మందితో నేను డాక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గమనించేదేంటంటే, ఈ వేవ్‌లో మనం చూసేదేంటంటే డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వచ్చే వాళ్ళందరూ విపరీతమైన సివియర్ లంగ్ డ్యామేజ్‌తో వస్తున్నారు. ఇంతకుముందు అలా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు జరుగుతోంది ఇలాగా అనేది మనం ఆలోచించాలి. ఫస్ట్ వేవ్‌కి, సెకండ్ వేవ్‌కి తేడా ఏంటి? జనవరి నుంచి వాక్సిన్స్ చేయడం మొదలెట్టాం. సో, ఇఫ్ దీస్ స్ట్రెయిన్స్ ఆర్ మల్టిప్లయింగ్ ఆఫ్టర్ వాక్సినేషన్. సో 3 స్ట్రెయిన్‌ల నుంచి 771 స్ట్రెయిన్స్‌కెళ్ళాం. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మెజర్ చేస్తే ఇంకెన్ని ఉంటాయో మనకు తెలీదు. సో, ఈ ఇప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న వాక్సిన్ వల్ల సంక్రమించిన ఒకవేళ ఇమ్యూనిటీ సంక్రమిస్తే గనక అది కొత్త స్ట్రెయిన్స్‌కి అంటే అది ఎక్స్‌టెండ్ అవుతుందా అనే విషయాన్ని కూడా దేర్ ఆర్ సో మెనీ క్వెషన్స్ అబౌట్ దిస్ వాక్సిన్. సో ఇది వాక్సిన్ అనొచ్చా? ఒకవేళ అది కొంతమంది మీరు అన్న మాట ప్రకారం ఒకవేళ ఇది వాక్సిన్ కాదు. ఇది వాక్సిన్ వేసుకున్న తర్వాత అంటే వ్యాధి వచ్చినప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుంది అనే మాట మనం విన్నాం. ఇప్పుడు మెడిసిన్‌లో గాని, సైన్స్‌లో గాని ఏదైనా ఒక అసర్షన్ మనం చేస్తే దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. ఓకే. కానీ ఇప్పటి వరకు మనం చూస్తున్న దాంట్లో చాలా అంటే ఆందోళనకరమైన విషయాలు మనం చాలా బయటపడుతున్నాయి. ఎలాగైనా సరే వీటన్నిటిని సరిగ్గా మనం ఆలోచించి సరిగ్గా స్టడీ చేస్తే వచ్చే 6 నెలల్లో దీని యొక్క ఎఫెక్ట్ ఏంటనేది మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్ అట్ థిస్ పాయింట్. దేనివల్ల వచ్చింది? ఎలా వాక్సిన్‌లు మంచిదా? కాదా? నేను మాత్రం నిజంగా చెప్పాలంటే ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి. సేఫ్టీ స్టడీస్ చేయలేదు కాబట్టి నాకు నేనుగా వ్యక్తిగతంగా నేను వాక్సిన్ మాత్రం పొరపాటున కూడా వేసుకోను. ఓకే. ఈ కాల్‌లోనే ఇంకొక క్వెషన్ అడగాలనుకుంటున్నానండి. అంటే వ్యాక్సిన్ లెట్స్ సే తీసుకున్న వాళ్ళలో గూడా ఆహ్, ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ అయింది. కానీ కరోనా వచ్చింది అన్నవాళ్ళున్నారు. 1 మంత్ అయిన తర్వాత గూడా వచ్చినవాళ్ళున్నారు. ఒకటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గూడా వస్తుంది అనేది ఒకటి అర్థమవుతుంది సార్. రెండో పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి అది మనల్ని చాలా వరకి ఫైట్ చేయడానికి సస్టైన్ చేస్తదని అంటున్నారు. మీరు ఆహ్, అంటే చాలా మందితో మీరు ఆ యొక్క ట్రీట్‌మెంట్‌లో గూడా హెల్ప్ చేస్తా ఉన్నారు గాబట్టి, సో, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఈ యొక్క కోవిడ్‌కి ఎఫెక్ట్ అయ్యి, సో, అంటే బికాస్ ఆఫ్ దిస్ వన్ అది వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అయ్యి వాళ్ళు రికవర్ అవ్వగలిగారు అనేదేదైనా ఉందా? లేదనంటే అలాంటి తీసుకున్నా కూడా స్టిల్ సివియర్ కండిషన్‌కి వెళ్ళిపోయి అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్ స్టేజ్. బట్ అలాంటివి కూడా ఏమన్నా మీ దగ్గర ఆ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? కెన్ యూ జస్ట్ షేర్ ఆన్ దట్ ఇప్పుడు ఏరియా? చూస్తూ ఉంటే చాలా మంది వాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా సీరియస్ అయిన వాళ్ళని కొంతమందిని విటమిన్ డితో చేయడం జరుగుతుంది. ట్రీట్ చేయడం జరుగుతుంది. వీళ్ళలో కూడా మనం వాక్సిన్ తీసుకున్నప్పటికీ మామూలుగా వైల్డ్ వైరస్‌కి మనం ఎక్స్‌పోజ్ అయినప్పటికీ ఆ మెకానిజమ్స్ ఒక ఒక ఈ ఒక సీ నేను ఒక రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వి హావ్ టు గో ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. పాయింట్ ఏ ఈస్ అక్కడ ఎక్కడైతే మనం ఇన్ఫెక్ట్ అయ్యాం. పాయింట్ బి ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా దాని నుంచి బయటపడ్డాం. ఆ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళిన క్రమంలో పాయింట్ బి దగ్గర బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఏంటి? యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళవలసినప్పుడు వెళ్ళడానికి కావాల్సిన ఈ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఓకే.
మీకు వైరస్కి ఎక్స్పోజ్ అయినా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మీరు వ్యాక్సిన్ వేసుకున్న సేమ్ పాత్లో వెళ్లాల్సి ఉంటుంది పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి. ఓకే, సో వైరస్ ఉన్నప్పుడు విటమిన్ డి ఈ పాత్ అంతటిని, లేకపోతే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళే పాత్ అంతటిని విటమిన్ డి నియంత్రిస్తే, ఓకే, విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళల్లో వైరస్ అనేది చాలా ప్రాణాంతకంగా పరిణమిస్తే, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కూడా ఇదే పారాఫెర్నాలియా అంటే ఇదే పాత్ లో మనం వెళ్లాల్సి వస్తే, ఒకవేళ విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళలో వ్యాక్సిన్లు ప్రాణాంతకంగా పరిణమించవు అని నమ్మకమే ఉందండి. సో ఈ క్వశ్చన్స్ అని మనం అడగాలి. ఒకసారి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది? బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది కొంచెం డీటెయిల్ గా? ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఈ స్పైక్ ప్రోటీన్ అంటారు. ఇప్పుడు మన దీంట్లో ఉన్న అంటే వైరస్ కున్న స్పైక్ ప్రోటీన్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ స్పైక్ ప్రోటీన్ మన సెల్లోకి అంటే ప్రవేశపెట్టే ఆ మెకానిజమ్స్ ని వ్యాక్సిన్ లో ఎన్కాప్సులేట్ చేశారు వీళ్ళు సైంటిస్టులు. ఆ వ్యాక్సిన్ ద్వారా అంటే దాంట్లోకి ఆ స్పైక్ ప్రోటీన్ మన సెల్లోకి ప్రవేశించడం ద్వారా ఆ ఆర్ఎన్ఏ అనేది సెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్పైక్ ప్రోటీన్ ని మన సెల్సే ఉత్పత్తి చేస్తాయి. సేమ్ థింగ్, వైరస్ ని ఎలా అయితే మన సెల్స్ ని యూజ్ చేసుకుని అది వాటి ప్రోటీన్స్ ని డెవలప్ చేసుకుని అలా మల్టిప్లై అవుతుందో, అలాగే ఈ స్పైక్ ప్రోటీన్స్ కూడా మన సెల్స్ లో ఉన్న పారాఫెర్నాలియా అని, అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, సెల్యులర్ మెకానిజమ్స్ ని యూజ్ చేసుకుని మల్టిప్లై అవుతుంది స్పైక్ ప్రోటీన్ కూడా. ఆ స్పైక్ ప్రోటీన్ మల్టిప్లై అయ్యే క్రమంలో ఆ స్పైక్ ప్రోటీన్ మన రోగనిరోధక వ్యవస్థ చూసి ఇది మన అంటే నేటివ్ ప్రోటీన్ కాదు, ఇది ఫారెన్ ప్రోటీన్, అందుకని చెప్పి ఆ ఫారెన్ ప్రోటీన్ కి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. సేమ్ థింగ్, ఇప్పుడు వైరస్ కి యాంటీబాడీస్ ఎలా తయారవుతాయో ఈ స్పైక్ ప్రోటీన్స్ కూడా యాంటీబాడీస్ అలాగే తయారవుతాయి. ఓకే, ఆ తయారయ్యే ఆ క్రమం ఏంటి అంటే అది సేమ్ థింగ్ అన్నమాట. అంటే వైరస్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఈ స్పైక్ ప్రోటీన్ తో ఇంజెక్ట్ చేసిన వాళ్ళకి ఆ పాత్ అనేది సేమ్ పాత్ అది. ఓకే, అంటే అక్కడ నుంచి అంటే అక్కడ ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అయ్యామో అక్కడి నుంచి యాంటీబాడీ డెవలప్ అయ్యే వరకు దట్ ఈస్ ద సేమ్ పాత్వే, అండ్ దట్ పాత్వే ఈస్ కంట్రోల్డ్ బై అవర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, అండ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ కంట్రోల్డ్ బై విటమిన్ డి. మన విటమిన్ డి స్థాయిలు సరిగ్గా లేని వాళ్ళలో వ్యాక్సిన్ వేసుకోవడం అనేది నిజంగా ఆత్మహత్య సదృశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, సో ఇక్కడ ఒక ప్రశ్న అండి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే లైక్ అంటే ఈవెన్ వాట్సాప్ లో కూడా ఒక న్యూస్ ఏంటంటే డెడ్ సెల్స్ ఆఫ్ కరోనా వైరస్ వాటిని ఇండ్యూస్ చేసినప్పుడు దాని కరస్పాండింగ్ యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి. అప్పుడు యాక్టివ్ వైరస్ వచ్చినా కూడా యాంటీబాడీస్ జనరేట్ అయినాయి కాబట్టి వాటిని మనం అటాక్ చేయగలుగుతాం అనేది వాట్సాప్ లో కూడా నేను చూశాను. సో ఇక్కడ నాకు ప్రశ్న ఏంటంటే, వ్యాక్సిన్ లో నుంచి యాంటీబాడీస్ జనరేట్ చేస్తున్నాము, అండ్ కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళలో కూడా యాంటీబాడీస్ జనరేట్ అవుతున్నాయి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే 2 months 3 months మాత్రమే యాంటీబాడీస్ ఉంటాయి, ఆ తర్వాత మళ్ళా మనం ఎక్స్పోజ్ అవుతాం అని అంటున్నారు. సో అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా నాకు 3 months తర్వాత మరలా అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? సో అలాంటప్పుడు దెన్ డెఫినెట్లీ దట్స్ వన్ ఆఫ్ ది బాదరింగ్ పాయింట్. తప్పకుండానండి. మీరు ఇప్పుడు ఒక టెస్ట్ మనీని ఒకటి మిస్ అయ్యాం మొదట టైం లేకపోవడాన్ని బట్టి. ఆ టెస్ట్ మనీలో సాంబశివరావు గారని ఆయన హీ వాజ్ ఇన్ఫెక్టెడ్ ఫస్ట్ టైం. మొదటి వేవ్ లో హీ వాజ్ ఇన్ఫెక్టెడ్ అండ్ సెకండ్ వేవ్ లో కూడా హీ వాజ్ ఇన్ఫెక్టెడ్. సో 2 సార్లు ఆయన కరోనా వైరస్ రావడం జరిగింది. సో ఒకసారి మేబీ ఒక 2 minutes అని అనుకున్నాం యాక్చువల్ గా బ్రదర్ది. ఒకసారి మనం మాట్లాడిద్దాం అంటారా? తప్పకుండా మాట్లాడించండి. ఐ థింక్ సాంబశివరావు గారు మీరు లైవ్ లో ఉన్నారండి? మీ పేరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మీరు అన్మ్యూట్ చేస్తాను. లేకపోతే మీరు వీడియో ఆన్ చేసుకుని మీ హ్యాండ్ రైజ్ చేసి చూపించండి. ఐ కెన్ అన్మ్యూట్. ఓకే, రైట్. యా, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి సాంబశివరావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఒక 2-3 నిమిషాల్లో మీరు ఒకసారి మీ టెస్ట్ మనీ చెప్తారండి. ఓకే, అంటే యాక్చువల్లీ నాకు కోవిడ్ ఇప్పుడే వచ్చింది సార్. ఫస్ట్ టైం మా మిస్సెస్కి వచ్చింది. ఆ టైంలో మరి నాకైతే టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది, నాకు రాలేదు.
అయితే ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం నాకు 14 డేస్లో నెగిటివ్ వచ్చింది. ఈ టైంలో D3 కోర్స్ ప్రకారం 5 డేస్ మెడిసిన్ వాడాను. అది D3 వాడాను 5 రోజులు. ఇమీడియట్ గా సిమ్టమ్స్ కనిపించిన వెంటనే వాడాను. తర్వాత సిమ్టమ్స్ ను బట్టి రోజుకు 2 అలా వాడాను సార్. సో బాడీ పెయిన్స్, వీక్నెస్, సో కాఫ్ ఇవన్నీ చాలా వరకు తగ్గినాయి. కాఫ్ మాత్రం తగ్గేది కాదు. సో 14 డేస్ తర్వాత బాగా నీరసం అయిపోయాను. హార్ట్ బీట్ చూస్తూ ఉండగానే 100 నుంచి 110కి, 110 నుంచి 120కి అట్లా 145 దాకా వెళ్ళిపోయింది. సో నాకు హార్ట్ ఎఫెక్ట్ అయిందని అది అర్థమైంది. సో అప్పుడు వెంటనే గుంటూరులో ఉన్న మైకిల్ అన్న వాళ్ళ ద్వారా భానుప్రసాద్ గారిని కన్సల్ట్ చేసినప్పుడు ఇక ఆ నైట్ నాకు 3 అవర్స్ వరకు పావు గంటకు ఒక D3 క్యాప్సిల్ వేయించారు. ముందు 3 క్యాప్సిల్స్ వేయించి తర్వాత పావు గంటకు ఒకటి వేయించారు సార్. సో అట్లా వేస్తూ ఉండగానే 3 అవర్స్ కి నాకు ఆల్మోస్ట్ 110 to 120 ఆ మధ్యలోకి వచ్చేసింది ఆ నైట్. సో నెక్స్ట్ డే 1 అవర్కి ఒకటి వేయించారు. సో ఆ రోజంతా వేసాను 1 అవర్కి ఒకటి. సో అప్పుడు 100 to 105 అట్లా తగ్గింది అనమాట. థర్డ్ డే కూడా D3 కంటిన్యూ చేశాను 1.5 అవర్ గ్యాప్, మళ్ళీ 2 అవర్స్ గ్యాప్, ఫోర్త్ కట్ అయిపోయింది. సాంబశివరావు గారు మీ వాయిస్ వినిపించట్లేదండి. సో హార్ట్ వాడటం ద్వారా నేను రికవర్ అయ్యాననే విషయాన్ని మాత్రం చాలా క్లియర్ గా అది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇది చాలా అంటే ఇటువంటి సాక్ష్యాలండి. D3 వాడడం వల్ల, D3 వాడిన దగ్గర నుంచి మొదట ఆ 10 రోజులు అన్ని మందులు తీసుకుని చాలా మంది వచ్చినప్పుడు అంతా కోర్స్ వాడుతున్నాం కదా, ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే కోర్స్ వాడాము కానీ ఇంప్రూవ్ అవ్వలేదు, కోర్స్ వాడాము లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి. వాళ్ళకు కూడా జస్ట్ ఫస్ట్ డోస్ D3 ఇవ్వగానే వాట్ దే రియలైజ్ ఇస్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే బ్రీతింగ్ బెటర్. ఒక అరగంట సేపట్లోనే వాళ్ళ బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందిలో మేము చూసింది ఏంటంటే సాచురేషన్స్ పడిపోయే వాళ్ళకి దాదాపుగా 85-80కి వెళ్ళే వాళ్ళకి ఒకసారి ప్రాపర్ డోసెస్ లో D3 అడ్మినిస్టర్ చేయగానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 10 పాయింట్స్ సాచురేషన్ పెరగడం గమనించాం. 10 పాయింట్స్ సాచురేషన్ ఏ మందుతో పెరుగుతుంది చెప్పండి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అటువంటి మందు కనుక మార్కెట్ లో ఉంటే అది లక్షలు పెట్టి కొనడానికి కూడా ఇప్పుడు జనాలు రెడీగా ఉన్నారు. కానీ అది నిజంగా దేవుడిచ్చిన ఒక న్యాచురల్ సబ్స్టెన్స్. అది మందు కూడా కాదు అసలు నిజంగా D3 చెప్పాలంటే. let's go ahead with questions. మేబీ ఇక్కడ ఒక పాయింట్ కూడా నేను జస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో మెయిన్ గా మనకి ఈ కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు కానీ చెక్ చేసుకోవాల్సిన 2 పారామీటర్స్, ఒకటి పల్స్, రెండవది ఆక్సిజన్ లెవెల్. సో ఆక్సిజన్ లెవెల్ 97-98 దగ్గర మెయింటైన్ అయితే ఇట్స్ అ హెల్దీ మెజర్మెంట్. సో నా బ్రదర్ చెప్తున్నప్పుడు పల్స్ రేట్ అనేది పెరిగిపోతుంది, కొంతమందిలోనేమో ఆక్సిజన్ లెవెల్స్ 80-86 అట్లా వెనక్కి పడిపోతా ఉన్నాయి. సో విచ్ ఈస్ యాక్చువల్లీ అ డేంజరస్ సిగ్నల్. సో ఆ టైంలో ఈ విటమిన్ డి ఇవ్వటం వలన మనం ఆ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి క్విక్ గా, అంటే విత్ ఇన్ వెరీ లెస్ టైం ఇట్ ఈస్ చక్కగా లెవెల్స్ కి రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అది థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సమయంలో కానీ ఒక మాట చెప్తానండి ఇక్కడ ఏంటంటే ఆ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ప్రతి దాంట్లోనూ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లో వీటన్నిటిలోనూ చెప్పేది ఏమిటి అంటే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోండి, ఆక్సిజన్ లెవెల్ తగ్గితే కనుక హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ మీరు మానిటర్ చేయాల్సింది 2 మానిటర్ చేయాలి. ఆక్సిజన్ లెవెల్ మానిటర్ చేయాలి, ఈ పల్స్ రేట్ మానిటర్ చేయాలి, హార్ట్ రేట్ మానిటర్ చేయాలి. ఇప్పుడు ఈ వైరస్ అనేది లేకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేసే క్రమంలో బాడీలో ఉన్న సెవరల్ అంటే వ్యవస్థల్ని అది ఎఫెక్ట్ చేస్తుంది తీవ్రంగా. దీంట్లో ఒక వ్యవస్థ ఏంటంటే రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ ని డ్రైవ్ అంటే ఓవర్ డ్రైవ్ లోకి అంటే అప్రెగ్యులేట్ చేసినందువల్ల ఈ హార్ట్ రేట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో హార్ట్ రేట్ మొట్టమొదట అసలు మీకు లంగ్ ఇంజురీ అయ్యేది తర్వాత అవుతుంది, కానీ మొట్టమొదటి మనకు కనపడేది ఏంటంటే హార్ట్ రేట్ పెరగడం. హార్ట్ రేట్ నెమ్మదిగా 80 నుంచి 90కి, 90 నుంచి 100కి, 100 నుంచి 110, 120, 130, 140. అప్పుడు అసలు ఏంటి చెమటలు పట్టేయడం, పేషెంట్ కి చెమటలు పట్టేయడం జరుగుతుంది. అప్పుడు సాచురేషన్స్ పడడం మొదలవుతాయి. సాచురేషన్స్ పడే ముందు చాలా దేర్ ఇస్ సో మచ్ వార్నింగ్, ఆల్మోస్ట్ 1 to 2 days, 2 to 3 days వార్నింగ్ ఉంటుంది మనకి.
అది ఆ రెండో పల్స్ ను పట్టించుకోకుండా అసలు ఎంత మందిని చూసినా రెండో నెంబర్ చెప్పమంటే రెండో నెంబర్ చెప్పగానే వెంటనే వాళ్ళని గమనించడం, వాళ్ళకి ప్రాపర్ D3 డోసింగ్ ఇవ్వడం ద్వారా నిజంగా కొంతమందిలో చెప్పాలంటే 140, 145 పల్స్ రేట్ ఉన్న ఈవెన్ 152, 153 కూడా చూసాం అసలు రెస్టింగ్ పల్స్. వాళ్ళలో క్విక్ గా పల్స్ డోసింగ్ అంటే చాలా ఎక్కువ డోసులు, ఎక్కువ మోతాదుల్లో విటమిన్ డి ఇవ్వడం ద్వారా వాళ్ళ విత్ ఇన్ 1 hour 1 to 2 hours వాళ్ళ అంటే పల్స్ రేట్ ని తగ్గించడం జరిగింది. యాజ్ పల్స్ రేట్ కమ్స్ డౌన్ యాజ్ దట్. ఇంకోటి ఏంటంటే విటమిన్ డి అనేది ఒక రకంగా పనిచేయదు. ఇది విటమిన్ డి అనేది ఒక నిజంగా చాలా వివిధ రకాలుగా మన వ్యవస్థల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. దాదాపుగా 7 రకాలుగా నా పేపర్ ఒకటి రాశాను నేను. ఆ పేపర్ లో 7 రకాలుగా విటమిన్ డి అనేది అంటే మనకి సపోర్ట్ చేస్తుంది అంటాం. నిర్వివాదాంశం ఏంటంటే విటమిన్ డి ఈజ్ అన్ యాంటీవైరల్. విటమిన్ డి స్టెబిలైజెస్ ఆల్ ద టిష్యూస్ ఇన్ ద బాడీ. ఇట్ స్టెబిలైజెస్ ద లంగ్ టిష్యూ, ఇట్ స్టెబిలైజెస్ ద ఎండోథెలియల్ టిష్యూ, ద బ్లడ్ వెసల్స్. ఓకే, ఆ తర్వాత ఇట్ డౌన్ రెగ్యులేట్స్ ద రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్. సో ఇన్ని చాలా అద్భుతమైన అంటే లక్షణాలు ఉన్న విటమిన్ డి తో అంటే దాదాపుగా ఈ హార్ట్ రేట్ ను కూడా మానిటర్ చేసుకోండి మీరు. హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటే కనుక దట్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు బి కన్సర్న్డ్ అబౌట్ ఇట్. అంటే నెగిటివ్ వచ్చింది అని చెప్పకండి నాకు. నెగిటివ్ వచ్చింది, లేకపోతే నాకు జ్వరం వస్తుందో, లేకపోతే ఇంకోటి నీరసం అవుతుందో, ఈ నీరసాలు, జ్వరాలు ఇవన్నీ కూడా దే విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఒక్కసారి మీ లంగ్స్ కనుక ఎఫెక్ట్ అయితే మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. సో ఆ పల్స్ రేట్ పెరుగుతూ ఉంటే కనుక దట్ ఈస్ అంటే అది ఒక చిహ్నం అన్నమాట. అదొక సైన్ దట్ అక్యూట్ లంగ్ ఇంజరీ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ అనేది. సో అంటే భాను గారు చెప్తున్నప్పుడు కూడా ఈవెన్ మేము కూడా ఒకసారి కనెక్ట్ అయినప్పుడు సో ఒక పాయింట్ చాలా ప్రస్ఫుటంగా అర్థమైంది ఏంటంటే అసలు బిఫోర్ ఈ పర్టికులర్ హాస్పిటల్ అంటే మనం హాస్పిటల్కి వెళ్లే ముందే మనం మెయిన్ గా చేయవలసింది మేబీ ఆక్సిమీటర్ అనేది తీసుకుని అది పర్చేజ్ చేసుకుని మనం ఆ ఆక్సిజన్ లెవెల్స్ తర్వాత పల్స్ ఈ రెండు కానీ మనం అబ్జర్వేషన్ చేసుకోగలిగితే అదే మనకి చాలా వరకు సిగ్నల్ ఇస్తుందేమో. మనం వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి పాజిటివా నెగిటివా అనే దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్లుగా నాకు అర్థమైంది. సో అది కూడా మేము కూడా అదే ప్రాసెస్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఒక ప్రశ్న అండి. సో విటమిన్ D3 రోల్ ఈ యొక్క కరోనా వైరస్ ని మనం అధిగమించడంలో ఎట్లా దోహదపడుతుంది అంటారు? సో అది జస్ట్ కొన్ని విషయాలు మీరు కవర్ చేశారు. ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే ఆ తర్వాత మనం మెజర్మెంట్ లోకి వెళ్ళవచ్చు. ఓకే, సరే. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ఇది ఇప్పుడు యాక్టివ్ కేసు ఒకటి ఉంది. ఇప్పుడే ఒక అబ్బాయి నాకు 28 year old లాస్ట్ దాదాపు 6 రోజుల నుంచి నాతో కాంటాక్ట్ లో ఉన్నాడు. సో విటమిన్ డి తీసుకోవాలా వద్దా అనే మీమాంసలో ఉంటే చాలా గట్టిగా చెప్పాను నేను అబ్బాయి. తను దాదాపుగా అంటే రిలక్టెంట్ గానే విటమిన్ డి తీసుకోవడం మొదలెట్టాడు. సో 2 రోజుల క్రితం నాతో కాంటాక్ట్ లో లేకుండా తర్వాత హెచ్ఆర్సిటీ ఎవరు చెప్తే హెచ్ఆర్సిటీ చేయించుకుని హెచ్ఆర్సిటీలో 50% లంగ్ ఎఫెక్ట్ అయిందని చెప్పి నిన్న ఈవినింగ్ నాకు మెసేజ్ పంపాడు. ఏంటంటే నేను ఇక్కడ ఈవినింగ్ ఉన్న టైం అంటే నేను మీకు మార్నింగ్ టైంలో అనుకుంటాను. సో నాకు ఆ మెసేజ్ ఏంటంటే సారాంశం ఏంటంటే నేను చాలా క్రిటికల్ గా ఉన్నాను అని చెప్పి వెంటనే కాల్ చేసి క్రిటికల్ గా ఉండటం ఏంటి అని చూస్తే ఆ బాబుకి చూస్తే సాచురేషన్ ఏమో 92 ఉంది, పల్స్ రేట్ ఏమో 130. గుండె దడ దాదాపుగా చెస్ట్ పెయిన్స్ అంటే చెస్ట్ అంతా పట్టేసినట్టుంటాం. ఆ బాబుని కన్విన్స్ చేయడానికి హాస్పిటల్లో అంటే ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ బాబుని కన్విన్స్ చేయడానికి రాత్రంతా స్పెండ్ చేశాను నేను. దాదాపుగా అంటే 3 వరకు పడుకోకుండా ఆ బాబుని వాళ్ళ ఇంటి వారిని కన్విన్స్ చేయడానికి D3 తీసుకోవడానికి. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి నాకు తెలుసు కాబట్టి. తర్వాత విటమిన్ డి ఇచ్చిన తర్వాత 7 క్యాప్సూల్స్ దాదాపుగా ఒక గంట వ్యవధిలో 7 క్యాప్సూల్స్ వేసుకున్న తర్వాత 110కి రావడం జరిగింది. తన సాచురేషన్ దాదాపు 92 నుంచి 95కి వెళ్ళింది, 96కి వెళ్ళింది. ఆ తర్వాత మరలా వెంటనే విటమిన్ డి క్యాప్సూల్స్ అయిపోయినాయి. రాత్రి అయిపోయింది, అక్కడ క్యాప్సూల్స్ అయిపోయినాయి బాబు దగ్గర. దాదాపు 3 గంటలు ఖాళీ వచ్చిన తర్వాత ఖాళీ వచ్చేటప్పటికి మరలా అది 145 పల్స్ రేట్. హీ వాస్ హ్యావింగ్ సచ్ డిఫికల్టీ బ్రీతింగ్ ఆల్మోస్ట్. తన సాచురేషన్స్ 98 ఉన్నాయి, కానీ 148 ఉంది, 145కి వెళ్ళింది. ఆ తర్వాత విటమిన్ డి చాలా ఎక్కువ మోతాదుల్లో రాత్రంతా వేయించి వేరే మందులు వేసి అంటే వీళ్ళని కన్విన్స్ చేసి వేయించేటప్పటికి ఇప్పుడు మెసేజ్ పెడతాడు బాబు. ఇప్పుడే జస్ట్ యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ he sent me a message saying, praise God, I cannot believe myself. His pulse rate his saturation is 98. Yesterday it was dipping below 90. Just vitamin D and his pulse rate is 94.
ఎలా నిజం అసలు నాకు అంటే ఒక లైఫ్ ని సేవ్ చేసినట్టే. ఇక్కడ ఏంటంటే ఏదో వాళ్ళు ప్రామిస్ చేశారు నాకు ఫుల్ గా హీల్ అవుతుందని చెప్పి. ఏ బేసిస్ మీద ప్రామిస్ చేస్తారండి? ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా లేకపోతే ఏ హాస్పిటల్ కన్నా వెళ్లి చూడండి, ఎన్ని బాడీ బ్యాగ్లు బయటకు వస్తున్నాయో మీరు చూడండి. సింపుల్ గా మనం ఇంటి దగ్గర ఉండే మానిటర్ చేసుకుని ఇంటి దగ్గర ఉండే మనం మెరుగయ్యే పరిస్థితి ఇది. విటమిన్ డి సరైన మోతాదుల్లో సరైన అమౌంట్ లో సరైన సప్లై కనుక మనం ఇంట్లో పెట్టుకోగలిగితే వీ విల్ బి ఏబుల్ టు గెట్ త్రూ దిస్ వెరీ ఈజీలీ. ఓకే, తర్వాత ప్రశ్న దగ్గరకు వస్తాను. ఏంటంటే విటమిన్ డి ఎలా పనిచేస్తుంది? ఓకే, మొట్టమొదట ఈ వైరస్ అనేది లోపలికి సెల్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు యాక్సెస్ సెల్యులర్ రెప్లికేషన్ మెకానిజమ్స్. ఓకే, దీంట్లో విటమిన్ డి అనేది ప్రతి సెల్లో బాడీలో ఉన్న ప్రతి సెల్లో ఒక రిసెప్టర్ ఉంటుంది, ఒక గ్రాహకం ఉంటుంది. సో విటమిన్ డి ఉంటే విటమిన్ డి గ్రాహకం ఉంటుంది. ఆ విటమిన్ డి గ్రాహకం విటమిన్ డి అనుసంధానం అయినప్పుడు చాలా గొప్ప సంగతులు జరుగుతాయి అక్కడ. ఓకే, విటమిన్ డి డెఫిషియెంట్ గా ఉన్న పీపుల్లో ఒకవేళ విటమిన్ డి సరైన అంటే తగు స్థాయిల్లో వాళ్ళ బ్లడ్ లో లేకపోతే కనుక ఆ విటమిన్ డి గ్రాహకం అనేది ఇట్ ఈస్ ఓపెన్, అది ఆక్యుపై అయి ఉండదు. సో అది చేయవలసిన పని అది చేయలేదు. ఓకే, అందుకని చెప్పి ఏంటంటే విటమిన్ డి కనుక ఆక్యుపై అయి ఉంటే సరైన విటమిన్ డి లెవెల్స్ ఉంటే కనుక ఈ వైరస్ లోపలికి వెళ్ళినప్పటికీ ఇక దాన్ని బాడీ యొక్క సెల్యులర్ రెప్లికేషన్ మెకానిజమ్స్ అది హైజాక్ చేయలేదు. ఓకే, విటమిన్ డి ఎక్కువ ఉన్న వాళ్ళలో రెప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది. విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళలో రెప్లికేషన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పే ఏంటంటే మీరు చూసినప్పుడు ఆ సిటీ స్కోర్ ఉంటుంది దీంట్లో, మీరు అంటే ఆర్టీపీసీఆర్ లో సిటీ స్కోర్, ఆ సిటీ స్కోర్ ఇట్ ఈస్ అంటే ఇండికేషన్ ఆఫ్ ద వైరల్ లోడ్. అదేదో తక్కువ వచ్చిందని చెప్పి మీరు ఏదో సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎక్కువ వచ్చిందని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే తక్కువ వచ్చినప్పటికీ తర్వాత అంటే వాళ్ళలో విటమిన్ డి తక్కువ ఉంటే కనుక నెక్స్ట్ డే చేయించుకుంటే ఇంకెక్కువ వస్తుంది అకౌంట్, సిటీ స్కోర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని మనం ఈ బేసిక్ థింగ్స్ అన్ని ఈ డిసీజ్ పాథోఫిజియాలజీని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే దీని నుంచి మనం అంటే సరిగ్గా బయటపడగలం. అలాగే అదొక వ్యవస్థ. ఇంకొకటి విటమిన్ డి అనేది ఇమ్యూన్ సిస్టమ్ ని, అది ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండు రకాల అంటే మనలో స్వతహాగా సహజసిద్ధంగా సంక్రమించిన ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. అది ఏమిటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీని కూడా ప్రాపర్ గా పనిచేసే విధంగా వైటమిన్ డి చేస్తుంది. ఓకే, విటమిన్ డి సరిగ్గా లేని వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. ఓకే, అలాగే అడాప్టివ్ ఇమ్యూనిటీలో కూడా అది పనిచేస్తుంది, అది సరిగ్గా పనిచేయడంలో. అలాగే ఇంకా నేను చెప్పాను అంటే దీని అంటే రెస్పిరేటరీ అండ్ ఎపిథీలియం ని స్టెబిలైజ్ చేస్తుంది విటమిన్ డి. సో ఇప్పుడు 4 మెకానిజమ్స్ చెప్పాను. అలాగే సర్క్యులేటరీ ఎండోథెలియం, వీళ్ళలో చాలా మందిలో బ్లడ్ క్లాట్స్ ఎక్కువైపోవడం. బ్లడ్ క్లాట్స్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆస్పిరిన్ వేసుకోండి లేకపోతే ఎలిక్విస్ వేసుకోండి అని చెప్పడం కాదు. ఆ బ్లడ్ క్లాట్స్ ఎక్కడి నుంచి వస్తాయో గమనిద్దాం మనం. బ్లడ్ క్లాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే ఇది ఎండోథీలియల్ డ్యామేజ్ జరిగినందువల్ల బ్లడ్ వెసల్స్ లో లోపల ఉండే పొర నాశనం అయిపోవడం వల్ల ఏంటంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ చేసే దాడికి అది ఆ పొర నాశనం అయిపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ ఎక్కువ వస్తున్నాయి అందరిలో. ఓకే, దానిని ఎలా ఆపుదామో చూద్దాం. విటమిన్ డి దాన్ని ఆపగలదు, చాలా అద్భుతంగా ఆపగలదు. ఎందుకంటే దీన్ని వీళ్ళలో డైమర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం మేము చూసాం. దాదాపుగా ఇక్కడ ఒక పేషెంట్ లో 8,000 డైమర్ ఉంది, 8,000 అంటే దాదాపుగా అసలు అది 500 కంటే తక్కువ ఉండాల్సింది 8,000కి వెళ్ళినప్పుడు విటమిన్ డి ఒక్క రోజు ఇచ్చాం వాళ్ళకి. ఒక్క రోజు ఇచ్చిన తర్వాత రెండో రోజు చూస్తే ఆ డైమర్ 400కి వచ్చింది. 400కి 8,000 నుంచి 400కి ఎలా వస్తుందండి? కాదు, అసలు ఏ మందు ఉంది చెప్పండి. ఇదంతా ఏంటంటే వీ హ్యావ్ టు, ఇప్పుడు ఇంత భయంకరమైన సంక్షోభం ప్రపంచం అనుభవిస్తోంది అంటే ఎందుకు అంటే వీ హ్యావ్ కమ్ అవే. దేవుడు మనం నిర్దేశించిన విధంగా మన న్యూట్రిషన్ తీసుకోవట్లేదు. మన న్యూట్రిషన్ అంతట్లో పోషక విలువలు లోపించినాయి. మన విటమిన్ డి నిజంగా చెప్పాలంటే విటమిన్ డి గురించిన అసలు ఎంత భయంకరమైన అపోహలు సర్క్యులేషన్ లో ఉన్నాయంటే ఎంత తీసుకుంటే మంచిది కాదు, లేకపోతే కిడ్నీలు పాడైపోతాయి. లక్షల మంది తీసుకుంటున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. ఎవరు ఒక్క కేసు కూడా ఇంతవరకు మనం చూడలేదు కదా. యా, లెట్స్ గో ఆన్ టు ది నెక్స్ట్. యా, షూర్ అండి. సో ప్రస్తుతం మార్కెట్ లో యాంటీవైరల్ ఇవి ఉన్నాయండి, టాబ్లెట్స్ కానీ, సో ఫ్యాబిఫ్లూ అని కానీ, సో అండ్ అట్ ద సేమ్ టైం డిసివియర్ కానీ, యా డిసివియర్ అండ్ ప్లాస్మా థెరపీ, డిఫరెంట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మెడిసిన్స్ కూడా తీసుకుంటూ విటమిన్ D3 తీసుకోవాలా, లేకపోతే యాంటీవైరల్ టాబ్లెట్స్ కూడా మనం ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేస్తాయా? ఇది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండానండి.
యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి వాటిని ఎప్పుడు వాడాలి అంటే కరెక్ట్ గా మన బాడీలో వైరస్ ప్రవేశించిన వెంటనే మనకి వాడితే కనుక ప్రయోజనం ఉండే ఛాన్స్ ఉంది. యాంటీవైరల్స్ ఏంటి, ఫాబిఫ్లూ కానీ లేకపోతే రెమ్డెసివిర్ కానీ ఐవర్మెక్టిన్ ఇటువంటివి కూడా, వీటన్నిటిలో కూడా మనం ఇప్పుడు అసలు సిమ్టమాటిక్ గా పేషెంట్ సిమ్టమాటిక్ కాకముందు వాడితే ఏమన్నా కొంచెం కొద్దిగా గొప్ప ప్రయోజనం ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడు వాడుతున్నాం మనం వీటన్నిటిని? అంత సిమ్టమాటిక్ అయిపోయిన తర్వాత, బాగా దగ్గు రావడం మొదలెట్టిన తర్వాత అప్పుడు వాడుతున్నాం. అప్పటికి వైరస్ అంతా ఎలిమినేట్ అయిపోయింది బాడీలో నుంచి. దేర్ ఆర్ సో మెనీ స్టడీస్. ఒక 5 రోజుల్లోనే వైరస్ బాడీలో నుంచి ఎలిమినేట్ అయిపోయింది అనే స్టడీస్ చాలా ఉన్నాయి, పరిశోధనలు చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ వచ్చిన వాటిలో. కానీ ఒకవేళ వైరస్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత యాంటీవైరల్స్ వాడడం ఎలా ఉంటుందంటే, ఇల్లు తగలబడిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ పిలిచినట్టు ఉంటుంది. సో దట్ ఈస్ ద అనాలజీ. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు యాంటీవైరల్స్ తీసుకుని విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ దానికి, ఏది ఫాబిఫ్లూకి కొంతమంది పొట్టల్లో మంటలను కేకలు పెట్టుకుంటా ఫోన్లు చేశారు నాకు. అది విటమిన్ డి వల్ల అని చెప్పి కూడా కొంతమంది అపోహపడడం జరిగింది. కానీ నేను చెప్పాను, ఏమేమి తీసుకుంటున్నారు మీరు అడిగితే ఇవన్నీ తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై. సో యాంటీవైరల్స్ తీసుకుంటారా తీసుకోండి, కానీ విటమిన్ డి తీసుకోకపోతే మాత్రం మొత్తం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వెంటిలేటర్స్ మీద లేకపోతే బైపాప్ మెషిన్ల మీద ఆక్సిజన్ల మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ తీసుకుని ఉన్న వాళ్ళే అని మనం తీసుకుని ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేసిన వాళ్ళే కదా. సో వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు మరి? ఒకవేళ ఇంత ఎఫెక్టివ్ గా యాంటీవైరల్స్ పనిచేస్తే అది వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇది నేను చెప్పేది మొదటి నుంచి ఒకటే, ఇది వైరస్ కి సంబంధించిన డిసీజ్ కాదు. వైరస్ దాన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, కానీ ఇది వైరస్ కి సంబంధించిన డిసీజ్ కాదు. వైరస్ దీన్ని ఇంత ఉధృతంగా లేకపోతే ఇంత ప్రపంచాన్ని ఇంత సంక్షోభంలోకి నెట్టే విధంగా అది వైరస్ చేయట్లేదు. ఇట్ ఈస్ అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో అంటే మేబీ నేను ఆ పాయింట్ మిస్ అయినామోనండి. ఒకసారి ఆ పాయింట్ బ్రింగ్ చేస్తాను. దాని నుంచి మీరు అన్నారు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇగ్నైట్ చేస్తుందని అంటున్నారు. సో నార్మల్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే అది మనల్ని ప్రొటెక్ట్ చేసేదే కదా. సో అది ఇగ్నైట్ అవడం వల్ల అడ్వాంటేజే కదండి. సో అది ఎక్కడ హార్మ్ అవుతుంది? అది ఒకసారి మేబీ ఐ మిస్. ఒక చిన్న అనాలజీ ఇస్తానండి మీకు. ఇప్పుడు ఒక దేశానికి సైన్యం ఉందనుకోండి, ఆ సైన్యం దేశానికి అంటే అది సైన్యం యాక్టివేట్ అయినప్పుడు దేశాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత సైన్యం మీద ఉంది కదండి, ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఆ సైన్యానికి వెపన్స్ ఇస్తాం మనం కదా, చాలా డెడ్లీ వెపన్స్ ఇస్తాం. ఓకే, మంచిది, దట్ ఈస్ వండర్ఫుల్. ఆ వెపన్స్ ఎవరి మీద ప్రయోగించాలి? వాటిని ఎనిమి మీద ప్రయోగించాలి, అవును కదండి. ఇప్పుడు సైన్యానికి కళ్ళకు గంతలు కడదాం. సైన్యానికి కళ్ళకు గంతలు కడితే వెపన్స్ అన్ని ఇచ్చేసి జనావాసాలకు వదిలిపెడితే వాళ్ళు ఎనిమిని అటాక్ చేస్తున్నారో లేకపోతే సొంత జనాన్ని అటాక్ చేస్తున్నారో తెలియని స్టేజ్ లో సైన్యం ఉంటే కనుక ఆ సైన్యం మనకి బెనిఫిషియలా, మన దేశానికి బెనిఫిషియలా, హార్మ్ఫుల్ చెప్పండి మీరు? ఓకే, సేమ్ థింగ్. సరిగ్గా పనిచేసే ఇమ్యూన్ సిస్టము మన దేహానికి బెనిఫిషియల్, సరిగ్గా పనిచేయని ఇమ్యూన్ సిస్టము మన దేహానికి హార్మ్ఫుల్. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్. సో దట్ మీన్స్ వైరస్ మన లోపల పనిచేసే ఆ తీరుని మన మీదకే గన్ తిప్పేటట్లు చేస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. వన్స్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్, ఇఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, if we are dealing with a dysfunctional immune system based ఎందుకు డిస్ఫంక్షన్ ఎలా వస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ లో? విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. దానిని గనక మనం గమనిస్తే, ఈ డాక్టర్లందరూ లేకపోతే మన దేశ నాయకులందరూ దానిని గమనించగలిగితే ఈ కరోనా విలయ తాండవాన్ని ఇంకొక 4 రోజుల్లో అరికట్టవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదండి. థ్యాంక్స్ అండి. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు విటమిన్ D3 నార్మల్ గా ఉన్న వాళ్ళు వేసుకోవాలి అని, తర్వాత ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా వేసుకోవాలని చెప్తా ఉన్నారు కదా. సో ఇప్పుడు విటమిన్ D3 వేసినా కూడా ఇది మనం రికవర్ అవ్వలేము అనే సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నాయా? ఏ కండిషన్ లో అది ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటది? తప్పకుండా ఉన్నాయి. ఏంటంటే మనం ఇప్పుడు విటమిన్ డి వేసుకోవాలా వద్దా అని చెప్పి అంటే తాత్సారం చేసి కాలాతీతం అయిపోయిన తర్వాత కాలాతీతం ఎప్పుడవుతుంది అనేదాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి 10 రోజుల్లో కనుక విటమిన్ డిని మనం సరైన మోతాదుల్లో, తక్కువ మోతాదుల్లో, నేను చెప్పిన మోతాదుల్లో మీరు వేసుకుంటే, వాళ్ళని కన్సల్ట్ చేసి వీళ్ళని కన్సల్ట్ చేసి వారానికి కోటేసుకోవాలో లేకపోతే సంవత్సరానికి కోటేసుకోవాలో ఇవన్నీ మేము ఎంత ఈ డిబేట్ అంతా వదిలిపెట్టి కళ్ళు మూసుకుని విటమిన్ డి మీరు మొదటి 10 రోజుల్లో వేసుకుంటే, దిస్ డిసీజ్ విల్ నాట్ ప్రోగ్రెస్ టు ది సెకండ్ స్టేజ్. ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ టు ది సెకండ్ స్టేజ్, ఆ ఇల్నెస్ దాని సిమ్టమ్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ మైల్డ్.
కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ సెకండ్ స్టేజ్ ఉధృతంగా ఉన్న స్టేజ్ లో వస్తున్నారు. కరెక్ట్. ఆ సెకండ్ స్టేజ్ ఉధృతంగా, ఆ ఉధృతి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందాక చెప్పాను ఒక బాబు గురించి 145 పల్స్ రేట్. 145 పల్స్ రేట్ దగ్గర ఇక లోపల లంగ్ ఇంజరీ జరుగుతుంది. యాక్టివ్ గా లంగ్ ఇంజూర్ అవుతుంది. ఓకే, యాక్టివ్ గా మొత్తం ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఇట్ ఈస్ టేకింగ్, మొత్తం ఈ వెపన్స్ అన్ని తీసుకుని మొత్తం ఇట్ ఈస్ షూటింగ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ ఓన్ లంగ్. ఆ డిస్ట్రాయ్ చేసే క్రమంలో వైటమిన్ డి పాత్వే కాంపోనెంట్స్ ఉంటాయి. విటమిన్ డి అనేది అదొక అద్భుతమైన సబ్స్టెన్స్. లంగ్ లో కానీ లేకపోతే బాడీ అంతట్లో కూడా విటమిన్ డి పాత్వే కాంపోనెంట్స్ ఉంటాయి. చాలా పరిశోధనలో తేలింది ఏంటి అంటే ఇప్పుడు మన ఈ డిసీజ్ సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళి ఇంకా ఉధృతం అయిపోయిన స్టేజ్ లో, దాదాపుగా సాచురేషన్స్ అన్ని పడిపోయిన స్టేజ్ లో లంగ్స్ టిష్యూ అంతా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఆ విటమిన్ డి పాత్వే కాంపోనెంట్స్ కంప్లీట్ గా కాంప్రమైజ్ అయిపోతాయి. అటువంటి సమయంలో విటమిన్ డి ఎంత వేసినప్పటికీ ప్రయోజనం ఉండదండి. ఓకే. సో ఏంటంటే మనకు తెలవాల్సింది ఏంటంటే ఒకవేళ అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ డిసీజ్ ఇప్పుడు మొదటి స్టేజ్ లో అంటే ఫస్ట్ 10 days లో ఇట్ ఈస్ పాసిబుల్ టు కంప్లీట్లీ సేవ్ పర్సన్. 100% గ్యారంటీ. దెర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఈవెన్ ఒక సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఓకే ఇట్ ఈస్ పాసిబుల్ టు సేవ్ 100% ఆఫ్ ద పీపుల్ ఇఫ్ ప్రాపర్ డోసెస్ ఆఫ్ విటమిన్ డి ఈస్ అడ్మినిస్టర్డ్. ఒకసారి విటమిన్ డి పాత్వే కంపోనెంట్స్ అన్ని నాశనం అయిపోయిన తర్వాత, ఇమ్యూన్ సిస్టమ్ నాశనం చేసిన తర్వాత there is nothing we can do at that point. Okay. So vitamin D3 చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కరెక్ట్గా పనిచేసే విధంగా చేయటంలో విటమిన్ D3 చాలా సహాయపడుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, మేబీ డాక్టర్ గారు యూ కెన్ ఆన్సర్. కొంతమంది ప్రశ్న అడిగారు ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ తర్వాత పల్స్ కరెక్ట్ గా ఏది మెజర్మెంట్స్ అంటే హెల్దీ పాయింట్స్ ఎంత ఒకసారి మీరు చెప్తారా? అది తప్పకుండా. ఇప్పుడు మామూలుగా పల్స్ రేట్ నార్మల్ గా ఉన్న ఇండివిజువల్ లో మామూలు అంటే 72 ఉంటుంది. 72 సార్లు గుండె కొట్టుకుంటుంది అనేది చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న సంగతి. కానీ బాగా ఫిట్ గా ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళలో కానీ కొంత ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో పల్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, కొంతవరకు ఎక్కువ ఉంటుంది, 80-90 వరకు ఉండొచ్చు. కొంతమందిలో ఎనీమియా ఉన్న వాళ్ళలో కొంతమందిలో 80-90-100 వరకు ఉంటుంది. కానీ ఇంకా బాగా ఫిట్ గా ఉండే ఇండివిజువల్స్ లో బాగా ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేసే వాళ్ళలో ఈవెన్ 40లో రెస్టింగ్ పల్స్ రేట్ 40లో కూడా ఉండవచ్చు. సో కానీ ఇదేంటంటే మామూలుగా జనరల్ పాపులేషన్ లో పల్స్ రేట్ అనేది అబౌట్ 72 beats per minute. హార్ట్ 72 సార్లు కొట్టుకుంటుంది. సో ఈ ఆక్సిజన్ సాచురేషన్ అనేది ఏంటంటే హెల్తీ ఇండివిజువల్ లో బాగా లంగ్స్ లో ఎటువంటి పాథాలజీస్ లేని ఇండివిజువల్స్ లో ఇది SpO2 అంటే ఆక్సిజన్ సాచురేషన్ అనేది ఆల్మోస్ట్ 99-98% ఉంటుంది. 95 or above is considered normal. ఓకే. పల్స్ మాక్సిమం ఎంత వరకు మనం ఆలోచించండి? ఒకవేళ పల్స్ గురించి చూస్తే 100 దాటింది అంటే ఇప్పుడు మామూలుగా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ నార్మల్ పల్స్ రేట్ ఏంటో చూసుకుంటే, ఆ తర్వాత ఒకవేళ ఈ ఇల్నెస్ లో కనుక పల్స్ రేట్ పెరుగుతూ ఉంటే కనుక దట్ ఈస్ ఎ కాజ్ ఫర్ కన్సర్న్. సో ఎంతవరకు ఉంటుందంటే నేను చూసిన వాళ్ళలో, నేను మాట్లాడిన వాళ్ళలో దాదాపుగా 140-150 వరకు 150+ 152 కూడా రెస్టింగ్ పల్స్ రేట్ చూసాం. సో ఇక్కడ ఇంకొకళ్ళు ప్రశ్న అడిగారండి, అంటే మేబీ విటమిన్ డి అండ్ విటమిన్ D3 సేమేనా అని. సో విటమిన్ D3 ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అండి. సో ఐ థింక్ సో ఇప్పుడు మనం ఒకసారి ఈ విటమిన్ D3 నార్మల్ గా ఉన్న పర్సన్, ఎస్పెషల్లీ ఈ యొక్క కరోనా ఇంత ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతున్న టైంలో మనం ముందుగానే ఎంత వేసుకుంటే మనం ప్రొటెక్టివ్ గా ఉంటాం అనేది ఒక పారామీటర్. రెండో పారామీటర్ మైల్డ్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవాలి, కొంచెం హెవీగా సిమ్టమ్స్ కనబడుతూ హెవీగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతలో తీసుకుంటే బాగుంటుంది అనేది చార్ట్ కూడా ప్రిపేర్ చేసాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో దయచేసి నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. లేదనంటే ఇవి మనం యూట్యూబ్ లో కూడా అవి పెడుతున్నాము. తర్వాత ఈ పవర్ పాయింట్ కూడా ఒకవేళ అక్కడే పాసిబిలిటీ ఉంటే మేము అది పెట్టడానికే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఒకవేళ నోట్ చేసుకోగలిగిన వారు నోట్ చేసుకోండి. ప్రకాష్ గారు ఒక మాట ఇక్కడ
ఏంటంటే ఇందాక చెప్పండి. విటమిన్ డి అండ్ D3 ఒకటేనా అన్నారు. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది. విటమిన్ D2 కూడా ఉంది. అది Yeah. ప్లాంట్ బేస్డ్. విటమిన్ D2 is plant based and vitamin D2 is different than vitamin D3. One is vitamin D3 is cholecalciferol, vitamin D2 is ergocalciferol. Vitamin D toxic అనే స్టడీస్ అన్ని విటమిన్ డి టాక్సిసిటీ స్టడీస్ అన్ని were done using ergocalciferol, that is vitamin D2. Okay. Okay. మొత్తం ఆ స్టడీస్ అన్ని విటమిన్ D2 can become toxic. ఎందుకంటే అది దట్ ఈస్ నాట్ అది లివర్ లో ప్రాపర్ గా కన్వర్ట్ అవ్వదు అది, అందువల్ల ఇట్ కెన్ బికమ్ టాక్సిక్. కానీ విటమిన్ D3 టాక్సిసిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్. సో ఎక్స్ట్రీమ్లీ రేర్. సో ఇదంతా ఏంటంటే విటమిన్ డి టాక్సిసిటీ అని చెప్పి అనుకోవడం అదొక అంటే అదొక రాంగ్లీ ఐడెంటిఫైడ్ ప్రాబ్లం. అది ఏంటంటే విటమిన్ D2 కున్న దుర్లక్షణాలన్నింటినీ విటమిన్ D3కి ఆపాదించడం వల్ల జరిగిన ఇదన్నమాట. ఓకే. సో ఒకసారి మనం ఈ మోతాదులు ఎంత తీసుకోవాలి అనేది వెళ్దాం. దానికి ముందు ఒక్క పాయింట్ మేబీ క్లారిఫై చేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. విటమిన్ D3 కొంతమంది ఆక్సిజన్ మీద ఉన్నారు, కొంతమంది వెంటిలేటర్ మీద కూడా వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. సో అలాంటి కేసెస్ లో కూడా మీరు విటమిన్ D3 ఇచ్చినప్పుడు రికవర్ అయిన కేసెస్ ఉన్నాయా ఏమైనా? తప్పకుండా ఉన్నాయండి. వెంటిలేటెడ్ పేషెంట్స్ లో కూడా రికవరీ ఉంది. కానీ ప్రాబ్లం ఏమిటి అంటే ఒక్కసారి అక్కడ దాకా అంటే అంత డ్యామేజ్ అయిపోయి అంటే అంత లంగ్ టిష్యూ అంత డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళలో రికవరీ అనేది ఎలా ఉంటుందంటే ఆ వైటమిన్ డి పాత్వే కాంపోనెంట్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి, ఏ పార్ట్స్ ఆఫ్ ద లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అది దాని మీద అంటే స్టడీ చేయలేదు కాబట్టి దాన్ని ఎదుమిద్దంగా మనం చెప్పలేము. సో చాలా మంది అంటే దాదాపుగా 50% ఆఫ్ ద పీపుల్ హూ వర్ ఆన్ వెంటిలేటర్స్ వర్ అంటే దే వర్ ఏబుల్ టు బి రెస్క్యూడ్ విత్ అంటే ప్రాపర్ డోసెస్ ఆఫ్ విటమిన్ డి ఇవ్వడం ద్వారా రెస్క్యూ చేయగలిగాం. ఓకే అండి. సో మీరు ఈ స్లైడ్స్ నేను మూవ్ చేస్తా ఉంటాను. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏజ్ వైజ్ మనం పెట్టాం. ఇదంతా కూడా విటమిన్ డి అనేది ఏజ్ 1 year ఆర్ బిలో అంటే ఎంత నార్మల్ వెయిట్ ఉన్న బేబీస్ లో ఇలా వాడచ్చు. మీరు నార్మల్ గా 1000 units పర్ డే అంటే మామూలుగా మెయింటెనెన్స్ కి అంటే రెగ్యులర్ యూసేజ్ కి వాడచ్చు. అలాగే మైల్డ్లీ ఎఫెక్టెడ్ ఒకవేళ కోవిడ్ వస్తే కనుక 1000 IU 4 to 5 times a day for 5 days ఇచ్చినందువల్ల చాలా మంది బేబీస్ ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా దీంట్లో నుంచి బయటపడగలిగారు. ఇంకా కొంచెం ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటే కనుక హైలీ ఎఫెక్టెడ్ అయితే 1 నుంచి 2000 units ఎవ్రీ అవర్ అంటిల్ యూ స్టార్ట్ సీయింగ్ రెస్పాన్స్. అంటే వాళ్ళ పారామీటర్స్ అన్ని ఇంప్రూవ్ అవ్వడం, వాళ్ళు అంటే వాళ్ళ రెస్పిరేటరీ సిమ్టమ్స్ తగ్గడం, ఇవన్నీ చూసి అంటే ఆ డోసుల్లో కూడా మీరు వాడచ్చు. దీంట్లో ఎటువంటి అనుమానాలు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇంకొక గైడ్ లైన్ తర్వాత ఇదంతా అయిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ ఒక పాయింట్ రెస్పాన్స్ అని అన్నప్పుడు అండి ఆక్సిజన్ పల్స్ అదే కదా రెస్పాన్స్ అని చూసుకో. రెస్పాన్స్ అంటే క్లినికల్ గా బేబీస్ లో ఆక్సిజన్ పల్స్ చూడడం చాలా కష్టం. కానీ వాళ్ళ అంటే ద వే దే ఆర్ లుకింగ్ అంటే క్లినికల్ గా వాళ్ళ ప్రెజెంటేషన్, వాళ్ళ అపియరెన్స్ కానీ లేకపోతే అంటే శ్వాస తీసుకునే విధానం కానీ ఇవన్నీ కూడా రెస్పాన్స్ అని చెప్పాను. అంటే ఓకే. సో రైట్ 2 to 5 years. Okay. 2 to 5 years age lo kuda this is all based on weight. Okay. And 1000 IU twice a day, so 2000 units daily for normal for regular supplementation. Alage mildly affected 2000 units 6 times a day chaala mandilo ivvadam jarigindi. They all recovered very quickly. And తర్వాత అది అయిపోయిన తర్వాత 5 days అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ గో టు 1000 IU twice a day. సో చిన్నపిల్లల్లో మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది. డాక్టర్ గారు ఒక నిమిషం కొంచెం తెలుగులోనే కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి, కొంతమంది ఫాలో అవడానికి పడే అవకాశం ఉంది. సో 2000 యూనిట్లు 6 సార్లు 5 రోజులు వేసుకున్నందువల్ల చాలా మంచి ఫలితాలు వీళ్ళలో చిన్నపిల్లల్లో కూడా చూడగలిగాం. అలాగే ఎక్కువగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో అంటే దాదాపుగా ఒక పాపకి మేము చూసిన ఒక 3-4 వేల పాపకి మేము చూస్తే తన పల్స్ దాదాపుగా 180, 185, 190 వరకు ఆ పల్స్ వెళ్ళిపోవడం, ఆక్సిజన్ సాచురేషన్ దాదాపుగా 80s లోకి రావడం చూసాం. సో ఆ పాపకి మేము అంటే 2000 units ఎవ్రీ అవర్ ఇవ్వడం ద్వారా ఒక 2 రోజుల్లో కంప్లీట్ గా పాప రికవర్ అవడం జరిగింది. సో ఈ కరోనా అనేది
పెద్దవాళ్ళని మాత్రమే కాదు అందరినీ ఎఫెక్ట్ చేయగలిగిన పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరిలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయని వాళ్ళలో ప్రతి ఒక్కరిని ఇది కరోనా ఎఫెక్ట్ చేయగలదు. ఓకే. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అండి. 1000 యూనిట్స్ అని మనం ఇచ్చినప్పుడు సో బయట మార్కెట్‌లో మనకి 60,000 యూనిట్స్ ఉన్నాయి. కానీ పిల్లలకి డ్రాప్స్‌లో గాని, సిరప్స్‌లో గాని మనకు దొరుకుతాయి. అక్కడ మనం కాంపోజిషన్‌లో 1000 యూనిట్స్ పర్ 5 ఎంఎల్ అంటే 5 ఎంఎల్ తీసుకుంటే ఒక 1000 యూనిట్స్ అవుతది. లేదు 1 ఎంఎల్‌లో 800 యూనిట్స్ ఉందంటే దాని ప్రకారంగా మనం కొలత తీసుకొని ఇన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ 5 ఇయర్స్ టు 10 ఇయర్స్. ఇక్కడ కూడా నార్మల్ గా వాళ్ళ సప్లిమెంటేషన్ అబౌట్ 4000 యూనిట్స్ డైలీ ఉంటే సరిపోతుంది వీళ్ళలో. అలాగే మైల్డ్లీ ఎఫెక్టెడ్ వాళ్ళలో 3000 యూనిట్స్ 5 టైమ్స్ డే అంటే 3000 యూనిట్లు ఇవ్వడం. అలాగే హైలీ ఎఫెక్టెడ్ వాళ్ళలో వీళ్ళలో వెయిట్ వేరియన్స్ ని బట్టి 5000 యూనిట్స్ 5000 యూనిట్లు ప్రతి గంట అంటే వాళ్ళు బాగా అయ్యే వరకు అంటే కొంత రెస్పాన్స్ వచ్చినంత వరకు వాళ్ళ పల్స్ రేట్ తగ్గి వాళ్ళ సాచురేషన్ పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగే వరకు 5000 యూనిట్స్ ప్రతి గంటకి ఇచ్చి తర్వాత 3000 యూనిట్లకు వచ్చేసి 5-6 రోజుల తర్వాత వాళ్ళు పూర్తిగా బాగైన తర్వాత వాళ్ళ ఇమ్యూన్ రియాక్షన్స్ అన్ని ప్రాపర్ గా సబ్సైడ్ అయ్యాయి అనుకున్న తర్వాత మెయింటెనెన్స్ డోస్కి వెళ్ళిపోవచ్చు అండి. 2000 యూనిట్స్ 2000 యూనిట్లు 2 సార్లు వేసుకోవచ్చు. ఇందాక వెయిట్ అన్నారు కదండి. వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటే మీరు చెప్పిన అంటే అంత మోతాదు వరకు వెళ్ళొచ్చు అంటారా? 5000 హయ్యర్ డోస్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ హయ్యర్ డోస్ ఇవ్వచ్చు. ఓకే. 11 to 15 ఇయర్స్ ఏజ్ సేమ్ థింగ్. వీళ్ళలో నార్మల్ గా వాళ్ళకి తీసుకుంటే ఫస్ట్ మొదట్లో చాలా మందిలో విటమిన్ డి డెఫిషియన్సీని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదట్లో ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు 60,000 యూనిట్స్ 60,000 యూనిట్లు 2 రోజులు ఇచ్చి ఆ తర్వాత 60,000 యూనిట్లు ప్రతి 10 రోజులకి ఇచ్చి 2 నెలల తర్వాత వాళ్ళ లెవెల్స్ టెస్ట్ చేయించుకోండి. ప్రతిసారి ఒకసారి అంటే 3 నెలల తర్వాత మీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ చేయించుకుంటే ప్రతి ఒక్కరిలోనూ ఒకటే రకంగా విటమిన్ డి లెవెల్స్ పెరగడం అనేది జరగదు. సో ఇట్ ఈస్ హైలీ ఇండివిడ్యువల్. వాళ్ళ అంటే ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ ను బట్టి కానీ లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఉన్న కెమికల్ స్ట్రెస్ ను బట్టి కానీ వాళ్ళ విటమిన్ డి పెరగడం అంటూ జరుగుతుంది. సో విటమిన్ డి ఎలా ఉంది అనేది 2 నెలల తర్వాత మరలా వెంటనే తీసుకున్న 60,000 యూనిట్లు 2 రోజులు తీసుకున్న వెంటనే చెక్ చేయించుకోండి. ఏంటంటే తప్పుడు రీడింగ్స్ వస్తాయి. సో మైల్డ్లీ ఎఫెక్టెడ్ అయితే కనుక యూ కెన్ గివ్ 20,000 యూనిట్లు 2 సార్లు 2 రోజులకి ఇచ్చి తర్వాత మరలా 60,000 యూనిట్స్ మరలా ఎవ్రీ 10 days ఫర్ 2 months. అలా హైలీ ఎఫెక్టెడ్ పీపుల్లో అంటే 11 to 15 years ఓల్డ్స్ 60,000 యూనిట్స్ 3 times a day తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక గైడ్ లైన్స్ అనమాట. ఒకవేళ వీళ్ళలో ఈ డోసులు పనిచేయకపోతే యూ కెన్ ఈవెన్ గో హైయర్. దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. షార్ట్ టర్మ్ లో ఎన్ని డోసులు తీసుకున్నా నష్టం ఏమీ లేదు. అలాగే సో 60,000 యూనిట్లు నార్మల్ గా ఉన్న వాళ్ళలో అంటే వాళ్ళ విటమిన్ డి లెవెల్స్ ని త్వరగా క్విక్ గా పెంచాలి అంటే కనుక 60,000 యూనిట్లు ప్రతి అంటే రోజు మార్చి రోజు 10 రోజులు అంటే 5 డోసులు 10 రోజుల్లో ఇచ్చి తర్వాత 60,000 యూనిట్లు ఎవ్రీ 10 days. అలాగే మైల్డ్లీ ఎఫెక్టెడ్ సేమ్ థింగ్ 60,000 యూనిట్లు 2 రోజులు అంటే 3 రోజుల పాటు 2 సార్లు అంటే రోజుకు 2 సార్లు ఇచ్చి ఆ తర్వాత మరలా ఎవ్రీ అదర్ డే ఫర్ 6 more days. ఏంటంటే వీళ్ళలో ఏజ్ పెరిగే కొద్దీ ఇమ్యూన్ డిస్ఫంక్షన్ ఎక్కువగా ఉండే అంటే సమస్య ఉంది. అందుకని చెప్పి అంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తుంది. అది మీరు గమనించే ఉంటారు. సో అలాగే హైలీ ఎఫెక్టెడ్ వాళ్ళలో 60,000 యూనిట్లు వీళ్ళలో 4 నుంచి 6 సార్లు ఇవ్వచ్చు. అలాగే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళలో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వాళ్ళకి బాగా విపరీతంగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కనుక మనం చూస్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ మోతాదులు ఇచ్చిన దీనికంటే ఎక్కువ మోతాదులు ఇచ్చిన మీరు పెద్ద భయపడవలసిన పని లేదు. సో మేబీ ఒక ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 4 to 6 times అని అన్నప్పుడు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని అవర్స్ గ్యాప్ లో మనం 6 టాబ్లెట్స్ వేయచ్చో సో అట్లా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం అనేది పాయింట్. అండ్ లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. అడల్ట్స్ లో ఓకే. సో ఇది అడల్ట్స్ లో క్విక్ గా మీకు ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా మీరు త్వరగా మీ విటమిన్ డి లెవెల్స్ ని స్థాయిలను పెంచుకోవాలి అంటే 60,000 యూనిట్లు 2 సార్లు రోజుకు 2 సార్లు చొప్పున 5 రోజులు అలాగే రోజుకి ఒకసారి చొప్పున ఇంకొక 5 రోజులు వేసుకుని
తర్వాత ఒక 60,000 యూనిట్లు ఎవ్రీ వీక్, ప్రతి వారానికి ఒక 60,000 యూనిట్లు ఒక క్యాప్సూల్. తర్వాత ఇంకో 6 వారాలు వేసుకున్న తర్వాత మళ్ళీ 2 నెలల్లో మీరు మళ్ళీ మీ లెవెల్స్ని చెక్ చేయించుకోండి. ఒకవేళ మైల్డ్లీ ఎఫెక్టెడ్, ఇవన్నీ జస్ట్ గైడ్ లైన్సే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే అడల్ట్స్ లో మైల్డ్లీ ఎఫెక్టెడ్, హైలీ ఎఫెక్టెడ్ పీపుల్లో యూ కెన్ యూజ్ ఎనీ డోసెస్. మేము దాదాపుగా విపరీతంగా ఉన్నాం. నేను ఇంతకుముందే ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. నేను 60,000 యూనిట్లు ఎవ్రీ 15 నిమిషాలు. ఈ బాబులో 60,000 యూనిట్లు కాదు, 2 క్యాప్సూల్స్, అంటే 1,20,000 యూనిట్లు ప్రతి 15 నిమిషాలకి నిన్న రాత్రంతా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ బాబు ఇప్పుడు కోలుకోవడం దాదాపుగా 12 గంటల్లో కోలుకుని ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ అని చెప్పడం జరిగింది. సో అంటే దిస్ ఇస్ జస్ట్ గైడ్ లైన్. ఇది పని చేయకపోతే జస్ట్ గో అప్ ఇన్ ద డోస్. 1-2 రోజులు ఎక్కువ డోసులు వేసుకున్నందువల్ల మీకు మీ ప్రాణాలు నిలబడతాయి. ఎటువంటి ఒకవేళ ఇప్పుడు విటమిన్ డి వల్ల టాక్సిసిటీ ఒకవేళ వస్తే ఈ మోతాదుల్లో దాదాపుగా 6 నెలలు అలా వేసుకుంటే కనుక విటమిన్ డి టాక్సిసిటీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ కరోనా వైరస్ అనేది మిమ్మల్ని 5 రోజుల్లో అంటే చనిపోయే ప్రమాదం ఉన్నప్పుడు 5 రోజుల్లో చనిపోయే ప్రమాదానికి సంవత్సరం తర్వాత ఎప్పుడో వస్తుందని చెప్పి ఈ విటమిన్ డిని వాడకపోవడం అనేది అవివేకం అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా నేను కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా ఒక అంకుల్ ఆయన ఎఫెక్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ లైక్ విటమిన్ ఆక్సిజన్ లెవెల్స్ 80 అట్లా 85 దాకా పడిపోవటం చూసాం. అప్పుడు అన్నను అప్రోచ్ అయినప్పుడు వెంటనే ఇమీడియట్ గా ఒక 3 క్యాప్సూల్స్ ఇచ్చి ఎవ్రీ 15 minutes కి ఒక్కొక్క క్యాప్సూల్ ఇవ్వమని చెప్పారు. సో అలా ఇవ్వటం వలన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంకా డ్రాప్ అవ్వకుండా అక్కడ నిలబడినాయి. కానీ అదే పేషెంట్ పక్కన ఒక 3 ఉన్నారు. సో వాళ్ళలో 86 అట్లా ఉన్న లెవెల్స్ విత్ ఇన్ అవర్స్ లో అవి డౌన్ అయిపోయి, సాడ్ న్యూస్ ఏంటంటే ఆ 3 members కూడా చనిపోయారు. లిటరల్లీ I come across this news. So let us understand, అంటే ఎందుకు ఇంత మోతాదులు చెప్తున్నప్పుడు మనకి చాలా ఇంత తీసుకోవాలనే ప్రశ్నలు వచ్చినప్పుడు, కానీ డాక్టర్ గారు చెప్తున్నట్లు మరి నెక్స్ట్ ఏదో ప్రాబ్లం వస్తుందని అనుకుని మనం తీసుకోపోవటం వలన ప్రజెంట్ ఉన్న ఇష్యూలో నుంచే అసలు ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అయినప్పుడు డెఫినెట్లీ మనం ఆ రీజనింగ్ చేయాల్సి వస్తుందేమో అని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. తర్వాత ఇక్కడ ఈ మెజర్మెంట్ తర్వాత స్పెషల్ కేటగిరీలో కేసెస్ మనం తీసుకున్నప్పుడు బీపీ ఉన్న వాళ్ళలో డయాబెటిక్, ఈ క్రానిక్ డిసీజెస్ అంటాం. సో తర్వాత ఇక్కడ పెట్టలేదు, లైక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా, అలాంటి పీపుల్ తీసుకోవచ్చా లేదా డాక్టర్ గారు? తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్రానిక్ డిసీజులన్నింటినీ మనం గమనించినట్లయితే వీళ్ళందరిలోనూ విటమిన్ డి లెవెల్స్ మనం చూస్తే బీపీ పేషెంట్స్ లో కానీ, డయాబెటిక్స్ పేషెంట్స్ లో కానీ, మీకు మరలా ఇది థైరాయిడ్ పేషెంట్స్ లో కానీ, వీళ్ళలో కామన్ ఫీచర్ ఏమిటి అంటే దట్ ఈస్ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ఫీచర్. ఓకే, సో కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు విటమిన్ డి ఎక్కువైతే. కానీ నేను ఇంతవరకు కిడ్నీ స్టోన్స్ వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ మేము చూసింది ఏమిటి అంటే వాళ్ళ విటమిన్ డి లెవెల్స్ చాలా లోగా ఉంటాం గమనించాం. దాదాపు కొంతమందిలో ఆల్మోస్ట్ ఇమ్మెజరబుల్, వాళ్ళలో అసలు విటమిన్ డి స్థాయి అనేది ఇట్ ఈస్ టూ లో టు మెజర్, అంటే దాదాపు 0 కంటే తక్కువగా ఉంటాం. అటువంటి వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. సో మేము ఇన్ని రోజుల నుంచి దాదాపు కరోనా వైరస్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఇంతమంది పేషెంట్స్ లో ప్రతి ఒక్కరిలో బీపీ ఉంది, ప్రతి ఒక్కరిలో డయాబెటీస్ ఉంది, దాదాపు క్యాన్సర్ రికవర్డ్ పేషెంట్స్ కొంతమంది ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళలో కూడా ఒక చాలా మందిలో వాళ్ళ హార్ట్ రేట్ ఎక్కువగా దాదాపుగా 130-140 అయిపోయే వాళ్ళలో కూడా చాలా ఎక్సెసివ్ డోసులు ఇవ్వడం ద్వారా వాళ్ళని కంప్లీట్ గా రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ కూడా మంచి బ్యూటిఫుల్ బేబీస్ కి తర్వాత జన్మనివ్వడం జరిగింది. ఇట్ వాస్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ టు సీ. ఇంకోటి ఫీడింగ్ మదర్స్ కూడా తీసుకోవచ్చు, ఈ మోతాదులు తప్పకుండా తీసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి తర్వాత ఫీడింగ్ మదర్స్ కి మనం అంటే ఇక్కడ షీట్ లో పెట్టిన అంత మెజర్మెంట్ లో తీసుకోవచ్చు అంటారా? అంటే అది ఓకే, తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ నోట్ పెట్టామండి, లైక్ వ్యాక్సినేటెడ్ పర్సన్ వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి అది ఇమ్యూనిటీ బూస్టర్ అని అనుకుంటున్న పరిస్థితిలో మరి వాళ్ళు కూడా విటమిన్ డి తీసుకోవచ్చా, తీసుకోవాల్సిన అవసరం లేదా?
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. స్పెషల్‌గా వ్యాక్సినేటెడ్ పీపుల్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్‌ని సరిగ్గా పెంచుకోలేకపోతే సరిగ్గా ఉంచుకోలేకపోతే గనక ఈ ఈ స్పైక్ ప్రోటీన్‌ని మరలా ఉత్పత్తి చేసే వ్యవస్థ వాళ్ళలోకి ఇంజెక్ట్ చేయబడింది. సో, ఇప్పుడు ఇదేంటంటే దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడం దాన్ని సాధ్యం కాదేమో అనే అనుమానాలు కొంతమంది సైంటిస్టులు వ్యక్తం చేయడం జరిగింది. సో, స్పైక్ ప్రోటీన్‌ని మరలా ఈ చేసే వ్యవస్థ మన శరీరంలో ఉన్నప్పుడు అంటే అది ఒక బాడీని ఒక హైపర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కి ఆ బాడీని ఇది అంటే ప్రైమ్ చేసే అంటే తయారు చేసే అంటే ప్రమాదం ఉండటాన్ని బట్టి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాల్సిన అవసరత వ్యాక్సినేటెడ్ పీపుల్లో ఇంకా ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పి వ్యాక్సినేటెడ్ పీపుల్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ దే మెయింటైన్ దేర్ లెవెల్స్. తర్వాత వ్యాక్సినేటెడ్ పీపుల్ కి ఇంకొక 6 నెలల తర్వాత ఒకవేళ ఇది ఒక ఇన్ఫెక్షన్ వస్తే కనుక కరోనా వైరస్ వాళ్ళు ఎఫెక్ట్ అయితే వాళ్ళల్లో ఈ ఫస్ట్ 10 డేస్ ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఆ పొటెన్షియల్ ఉంది. ఫస్ట్ 10 డేస్ కాకుండా డైరెక్ట్ గా వాళ్ళు సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2012లో ఒక సైంటిఫిక్ పేపర్ ఒకటి పబ్లిష్ చేయబడింది. ఏంటంటే ఇంతకు ముందే మర్స్ వచ్చింది. మర్స్ కూడా కరోనా వైరసే. సార్స్ కూడా కరోనా వైరసే. దానికి కూడా వ్యాక్సిన్లు తయారు చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్‌లని అంటే బయటికి మార్కెట్‌లోకి ఎందుకు తీసుకురాలేదు అంటే అవి సేఫ్టీ టెస్ట్‌ని ఫెయిల్ అయ్యాయి. సో ఆ సేఫ్టీ టెస్ట్ స్టడీ పబ్లిష్ చేసిన స్టడీ యొక్క సారాంశం ఏమిటి అంటే దీస్ విల్ కాజ్ అంటే ఒకవేళ దో దే ఆర్ ఇమ్యూనోజెనిక్ దానివల్ల యాంటీబాడీస్ జనరేట్ అయినప్పటికీ దే ఆర్ కాజింగ్ ఎన్హాన్స్డ్ ఇమ్యూనోపాథాలజీస్ ఆఫ్ ద లంగ్. ఓకే, లంగ్ లో ఇమ్యూన్ సిస్టమ్ ని ఓవర్ యాక్టివ్ గా చేసే ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళు కంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, వ్యాక్సినేటెడ్ పీపుల్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి విటమిన్ డి వాళ్ళ చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఒక పాయింట్ కూడా అడగాలనుకుంటున్నానండి. ఇప్పుడు నేను లాస్ట్ టైం మీ వీడియోస్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది టెస్ట్ మనీస్ కూడా చెప్పారు. లైక్ మేము డయాబెటిక్ మాకు చాలా దినాలుగా కంట్రోల్లో లేని మెజర్మెంట్స్ విటమిన్ D3 కరోనా కోసం తీసుకోవడం వల్ల అవి కొంత బెటర్ కంట్రోల్లోకి వస్తున్నాయి, బీపీ కూడా కంట్రోల్లోకి వస్తున్నాయి అని కూడా అంటున్నారు. సో అంటే ఇంకా ఇది మోర్ అడ్వాంటేజ్ గానే క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఉన్నట్లుగా అనిపిస్తా ఉంది. ఒక చిన్న పాయింట్ ఏమన్నా మీరు అక్కడ యాడ్ చేస్తారా? సో దట్ వి కెన్ ఇది ఒకసారి కాదు. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ వైటమిన్ డి కరెక్షన్ చేసిన తర్వాత బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ నుంచి సగం కట్ చేయడం, కొంతమంది అయితే పూర్తిగా అంటే డాక్టర్లు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ నుంచి పూర్తిగా తీసివేయడం కూడా జరిగింది. సో థైరాయిడ్ మెడికేషన్ కూడా దాదాపు వాళ్ళ డోసులు తగ్గించడం జరిగింది. సో ఒకటేంటంటే విటమిన్ డి అనేది సరైన స్థాయిల్లో ఉంటే మన బాడీ అనేది సరిగ్గా అది నిర్దేశించబడిన విధంగా పనిచేస్తుంది. సో విటమిన్ డి అనేది ఒక కరోనా వైరస్ కే కాదు, ఒక ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ జీన్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటర్. ప్రతి విధమైన దాదాపుగా ఒక 2000 జీన్స్ ని 2000 మన బాడీలో ఉన్న ఒక 2000 వ్యవస్థల్ని అది సరిగ్గా పనిచేసే విధంగా చేయగలదు. అందుకని చెప్పి విటమిన్ డి లోపంతో జీవించడం అనేది దాదాపుగా వీఆర్ నాట్ లివింగ్ అవర్ లైఫ్స్ టు ద ఫుల్ అండి. ఓకే, యా, థ్యాంక్స్ అండి. మేబీ సుధాకర్ రెడ్డి గారు కూడా మనకి లైవ్ లో ఉన్నారు. ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుంటారా సుధాకర్ రెడ్డి గారు? థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒకసారి మీరు కూడా కొన్ని ఈ పర్టికులర్ విటమిన్ D3 తీసుకోవడంలో నాకు తెలిసి లాస్ట్ మీటింగ్ తర్వాత కూడా చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా 1 or 2 పాయింట్స్ యాడ్ చేస్తారా విటమిన్ D3 తీసుకున్న విధానం? నేను దాదాపుగా 34 ఏళ్ల నుంచి మెడికల్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల డాక్టర్ గారిది లాస్ట్ ఇయర్ నేను కూడా వినటం అన్నది నేను కూడా చేసుకున్నటువంటి ఒక అదృష్టం కింద భావిస్తాను. ఎందుకంటే చాలా మందికి ఈ డోసేజ్ అనేది చెప్పటము జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 4 నుంచి 5 క్యాప్సూల్స్ పర్ డే ఫర్ 3-4 డేస్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 4 క్యాప్సూల్స్ చొప్పున, తర్వాత 3 చొప్పున, ఆ తర్వాత ఒకటొకటి చొప్పున ఒక 10 డేస్ తీసుకున్నందువల్ల అనేసి చెప్పడం జరిగింది. అండ్ దెన్ మెనీ పీపుల్ ఏంటి, ఐ షుడ్ సే దట్ ఆల్ పీపుల్ రికవర్. నాకు తెలిసిన నా మెడికల్ మా కంపెనీలోనే దగ్గరగా 74-75 మంది వర్క్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి హ్యాడ్ దిస్ డోసేజ్, ఎవ్రీబడి ఈజ్ సేఫ్ రైట్ నౌ. కరోనా రాలేదని నేను చెప్పను కానీ బట్ దేర్ ఎబిలిటీ టు విత్స్టాండ్ దట్ సిమ్టమ్ వాజ్ వెరీ హై. ఒకటి. రెండో పాయింట్ కింద కనుక చూసుకున్నట్లయితే నేను కూడా మ్యూట్ అయింది. వాట్ డు యు సే?
అసలు ఏంటి ఎలాగ జరుగుతుంది అనేది చూడటానికి నేను ప్రయత్నం చేశాను. చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ వైటమిన్ D3 అన్నది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, లంగ్ లో ఉన్నటువంటి సెల్లే కాదు, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణానికి వైటమిన్ డి పాత్వే ఉంది, ప్రతి ఒక్క కణంలోనికి వైటమిన్ డి యొక్క అవసరత ఉంది. ఒక పాయింట్. రెండవది వైటమిన్ డి మనకి 2 చోట్ల అవైలబిలిటీ ఉంది మన బాడీలో. ఒకటి ఫ్యాట్ సెల్స్ లో, అంటే మన యొక్క ఫ్యాటీ సెల్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇంకొకటి సర్క్యులేటింగ్, మన బ్లడ్ లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బ్లడ్ ప్రతి ఒక్క సెల్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి బ్లడ్ వైటమిన్ డిని తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లో వైటమిన్ D3 తక్కువ అయిపోతుందో ఈ ఫ్యాటీ సెల్స్ నుంచి బ్లడ్ తీసుకోవటం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు అవసరం ఏంటి? ఇప్పుడు మన బ్లడ్ లో ఉండటమే కాదు, మన యొక్క ఫ్యాట్ సెల్స్ లో కూడా వైటమిన్ D3ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఏదైతే డాక్టర్ గారు ఈ రోజున మనకి సజెస్ట్ చేస్తున్నటువంటి డోసేజ్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్ గా బ్లడ్ లో ఉండిపోవటం లేదు. బ్లడ్ లో కనుక లెవెల్స్ 25 హైడ్రాక్సీ వైటమిన్ D3 ఎక్కువ అయిపోయినప్పుడు అది ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ మనకి ఫ్యాట్ సెల్స్ లోకి డిపాజిట్ అవుతుంది. ఎప్పుడు యూజ్ అవుతుంది ఇది? ఎప్పుడైతే మన బ్లడ్ లో తక్కువ అవుతుందో వైటమిన్ D3 లెవెల్స్, ఫ్యాట్ సెల్స్ నుంచి బ్లడ్ తీసుకోవటం జరుగుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ పొద్దున పూట సన్ లోకి వెళ్ళే వాళ్ళు కూడా మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డార్క్ స్కిన్ ఉన్నటువంటి పీపుల్ లైక్ మీ, నాలాంటి వాళ్ళు వైటమిన్ D3 అంత తొందరగా తయారు చేసుకోరు వైట్ స్కిన్ ఉన్న దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఈ పారామీటర్స్ అన్ని చూసుకున్నట్లయితే మనకి ఏమర్థం అవుతున్నది అంటే వైటమిన్ D3 ఈజ్ డెఫినెట్లీ వన్ అండ్ దెన్ అట్మోస్ట్ నెంబర్ 1 పాయింట్ లోకి మనము డెఫినెట్ గా ఈ కరోనా వైరస్ ని అధిగమించట్లో డెఫినెట్ గా సహాయపడుతుంది. అండ్ ప్రకాష్, ఆల్రెడీ మీకు కూడా తెలుసు, కంపెనీ ద్వారా మన దగ్గర 3 బ్రాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ప్లస్ D3 క్యాప్సూల్స్ అనేసి, జెన్ D3 క్యాప్సూల్స్ అనేసి, CCF D3 క్యాప్సూల్స్ అనేసి. ఇది క్యాప్సూల్స్ కింద సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ కింద ఉంటుంది. చూవబుల్ టాబ్లెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. నానో షాట్ లిక్విడ్స్ కింద అవైలబిలిటీ ఉంటుంది. చిన్న పిల్లలకి అయినట్లయితే ఏదైతే డాక్టర్ గారు 200, 400 IU చెప్తూ ఉన్నారో, 600 IU అని చెప్తున్నారో, డ్రాప్స్ అవైలబిలిటీ ఉంది చిన్న పిల్లలకి. ఆ తర్వాత ఇంకొద్దిగా పెద్ద పిల్లలకి అయినట్లయితే కనుక 600 IU, 800 IU తీసుకోవాల్సిన టైంలో మన దగ్గర సిరప్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ డెఫినెట్ గా తెలిసిన వాళ్ళందరికీ కూడా జూమ్ లో కనెక్ట్ అయిన వాళ్ళకి అవసరం పడినట్లయితే కనుక ఖచ్చితంగా ఇది చాలా మంచి డిస్కౌంటెడ్ రేట్ లోనే కిందసారి ఇవ్వటం జరిగింది, ఈసారి కూడా ఇవ్వటం జరుగుతుంది. యా, దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు. బికాస్ లాస్ట్ టైం కూడా నేను చాలా మంది విన్నాను, బయట మార్కెట్ లో దొరుకుతున్న ప్రైసెస్ కంటే సర్వీస్ మోటివ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని చాలా తక్కువ ప్రైస్ కే బ్రదర్ వాళ్ళు ఇవన్నీ మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు. సో డెఫినెట్లీ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. కొంతమందికి టాబ్లెట్స్ కూడా దొరకట్లేదు, కొంతమంది నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాంటి న్యూస్ కూడా విన్నాను. సో బ్రదర్ వాళ్ళ కంపెనీ నెంబరు వాళ్ళు అక్కడ దీనిలో ఇచ్చారు మనకి చాట్ లో. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఒకవేళ చెప్పినట్లయితే కొరియర్ పంపించడానికి కూడా వాళ్ళు హెల్ప్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. సో ఇక్కడ ఈ సమయంలో భాను గారు, ఈ విటమిన్ డి తీసుకుంటున్నప్పుడు ఫుడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ అసలు మనం ఎలా తీసుకోవాలి, కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. సో విటమిన్ డి అనేది ఇప్పుడు ఈ యొక్క కరోనా క్రైసిస్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, కానీ నిజంగా మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే మన మన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, సరైన రీతిలో దాన్ని తీసుకోవడం. ఇంకోటి అంటే ప్రతి ఒక్కరూ దాదాపుగా ఇండియాలో ఇంతకు ముందు 30-40 సంవత్సరాల క్రితం 6 to 7%, 6 నుంచి 7% మాత్రం డయాబెటీస్ ఇన్సిడెంట్స్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని గమనిస్తే, ఎవరిని చూసినప్పటికీ ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ అ డయాబెటిక్. సో ఇవన్నీ దే ఆల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే మనం తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్ పనిచేస్తుంది. సో గత 50 సంవత్సరాలుగా మనకు వచ్చిన మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ప్రజలు ఎలా అలవాటు పడ్డాము అంటే, మనం అందరం ఎగ్ లో ఎల్లో తీసి పారేయాలి, లేకపోతే ఎగ్ తింటే కనుక ఎల్లో తీసేయాలి, ఎందుకంటే అది కొలెస్ట్రాల్ కాబట్టి. ఆ కొలెస్ట్రాల్ స్టడీస్ అన్ని మిథులని తేలిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా మనం చాలా ప్రివలెన్స్ లో ఉన్నాయి. ఇవన్నీ ఒక నమ్మకాలు, మూఢ నమ్మకాలు అనుకోవచ్చు వీటిని.
ఆ తర్వాత నెయ్యి తింటే ప్రాబ్లం అవుతుంది, లేకపోతే హార్ట్ కి ప్రాబ్లం వస్తుంది, లేకపోతే సాచురేటెడ్ ఫ్యాట్స్ తింటే హార్ట్ కి ప్రాబ్లం వస్తుంది. నో సచ్ థింగ్. నిజంగా చెప్పాలంటే మీరు డయాబెటిస్ ఉన్న వాళ్ళు నెయ్యిని, ఎగ్స్ ని కనుక మీ డైట్ లోకి అంటే ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే ప్రాపర్ గా మీ షుగర్ లెవెల్స్ ని ప్రాపర్ గా తగ్గించుకోగలరు. అలాగే విటమిన్ డి లెవెల్స్ సరిగ్గా అయితే కనుక దట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. మీ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసినందువల్ల మీ షుగర్ లెవెల్ కంట్రోల్ చాలా వరకు తగ్గుతుంది, అంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. సో ప్రాపర్ డైట్ ఎలా తీసుకోవాలి? సో మీరు చాలా వినుంటారు, ఇప్పుడు కీటోజెనిక్ డైట్ అని చెప్పి చాలా మంది అంటే మన దేశంలో బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నిజంగా కీటోజెనిక్ డైట్ ప్రతి ఒక్కరూ దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఆ కీటోజెనిక్ డైట్ లో గ్రెయిన్స్ ని మనం ఎలిమినేట్ చేసి, నందువల్ల ఆ గ్రెయిన్స్ ద్వారా వచ్చే కెమికల్ ఎక్స్పోజర్ ని మనం దాని నుంచి మనం విడుదల పొందడానికి కొంతవరకు ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పి కీటోజెనిక్ డైట్ లో వెంటనే జనాలు అంటే ప్రతి ఒక్కరు ట్రై చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళు దే స్టార్ట్ ఫీలింగ్ అలాట్ బెటర్ రైట్ అవే. సో వీ నీడ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒకటి. ఇవన్నీ కూడా వీటన్నిటిని చర్చించడానికి విస్తృతంగా చర్చించడానికి ఇప్పుడు సమయం సరిపోదు. కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన, వీటన్నిటిని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అని చెప్పి నా అభిప్రాయం. ఓకే. సో ఇక్కడ ఒక ప్రశ్న మేబీ అడిగి అపోహల మీద కొంచెం 1 or 2 క్వశ్చన్స్ ఇక చాట్ లో నుంచి కూడా మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అండి. టైం మనకి ఇంకా 10 minutes టైం ఉంది. ఒక్కొక్క 10 minutes ఏమన్నా మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే భాను గారు మీ టైం చాలా ఇంపార్టెంట్. బికాస్ తప్పకుండా పర్వాలేదు, ఇంకో 10 minutes మాక్సిమం ఒక 10 minutes కూడా మనం స్ట్రెచ్ అవుదాం. సో ఫస్ట్ ఏంటంటే ఇంత మోతాదులో తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు వద్దంటున్నారు ఇంత మోతాదులో, సో ఇది ఒకవేళ తీసుకుంటే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి అనే పాయింట్ కూడా వినిపిస్తా ఉంది. సో ఇలాంటి పరిస్థితిలో ఇదే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రగుల్ గా ఉంది. సో ఇంత మోతాదులో మరి బయట డాక్టర్స్ చెప్పట్లేదు. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ ఏం చేశానంటే, ఈ సెషన్స్ విన్న తర్వాత తీసుకోవాలన్న ఆశ కలుగుతుంది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి. డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆగిపోతున్నారు. సో డాక్టర్ గారు పక్కనకి వెళ్ళిన తర్వాత జేబులోంచి టాబ్లెట్లు తీసుకుని లోపల వేసుకుంటున్నారు. సో ఇట్స్ రియల్లీ బాదరింగ్. ఒక సైడ్ ప్రాణం కోసం ఉన్న ఆ ప్రాబ్లం కళ్ళెదురు కనపడుతుంటే, ఇంకొక సైడ్ ఈ న్యూస్ చాలా బాదర్ చేస్తా ఉంది. సో హౌ టు అడ్రస్ దిస్ ఇష్యూ? కిడ్నీ ప్రాబ్లం నిజంగా దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటది ఇంత మోతాదులో తీసుకున్నప్పుడు కిడ్నీ మీద? సో అసలు కిడ్నీ ప్రాబ్లం ఎలా వస్తుంది అనేది మనం ఆలోచిస్తే, విటమిన్ డి స్థాయిలు బాగా చాలా ఎక్కువగా, అంటే ఇప్పుడు విటమిన్ డి మనం ఎంత మోతాదులో తీసుకున్నాం అనే దాన్ని బట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. కానీ మన బ్లడ్ లో విటమిన్ డి స్థాయిలు ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి, ఎంతకాలం ఉన్నాయి అనే దాన్ని బట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్య ఉంది. తర్వాత నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు విటమిన్ డి 2 అనేది ఒకటి ఉంది. అక్కడ ఇండియాలో లకీలీ దొరకదు. కానీ విటమిన్ డి 2 ఇక్కడ యుఎస్ లో దొరుకుతుంది. విటమిన్ డి 2 తీసుకున్న క్రమంలో దాంట్లో విటమిన్ డి 2 కెన్ రీచ్ టాక్సిక్ లెవెల్స్ వెరీ ఈజీలీ. అది కూడా అదేంటంటే ఆ కాల్షియం మెటబాలిజం ని అంటే మనకి అంటే డిట్రిమెంటల్ గా మన బాడీకి అంటే ప్రమాదకరంగా పరిణమించేలాగా అది చేయగలదు. సో ఎందుకు ఇప్పుడు విటమిన్ డి తీసుకుంటున్న క్రమంలో మీకు 5 రోజుల్లో మేము తీసుకోమనేది ఇప్పుడు లేకపోతే చెప్పేది ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి మాత్రమే. ఇలాగ ఈ డోసుల్లో ఎప్పటికీ, లేకపోతే మీరు 10 రోజులు 15 రోజులు 30 రోజులు వాడండి అని చెప్పి ఎప్పుడు చెప్పట్లేదు. కానీ మీ ఇమ్యూన్ రియాక్షన్స్ బాగా ఉధృతంగా ఉన్న సమయంలో మాత్రమే విటమిన్ డిని ప్రాపర్ గా అప్లై చేసి ఇమ్యూన్ రియాక్షన్స్ ని కంట్రోల్ చేయమని చెప్తున్నాం. ఆ తర్వాత మెయింటెనెన్స్ డోస్లోకి వెళ్ళండి, లేకపోతే వారానికి ఒకటి 60,000 యూనిట్స్ వేసుకుని ఒక 3 నెలల తర్వాత విటమిన్ డి లెవెల్స్ చెక్ చేయించుకోండి. సో విటమిన్ డి స్థాయిలు ఎక్కువైతే 200, 300 బ్లడ్ లో ఎక్కువయ్యి అలాగే చాలా దీర్ఘకాలం అలా ఉంటే కనుక కాల్షియం లెవెల్స్ పెరగడం మనం చూస్తాం. ఒకవేళ ఈ కాల్షియం లెవెల్స్ పెరిగితే కనుక, కాల్షియం లెవెల్స్ అన్కంట్రోలబుల్ గా పెరిగితే దట్ కెన్ ఎఫెక్ట్ ద కిడ్నీస్. అది ఆ ప్రాసెస్ అంతా ఇట్ టేక్స్ మంత్స్. ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఒక వారంలోనో అయ్యే పని అవ్వదు ఇది. సో ఒక విటమిన్ డి టాక్సిసిటీ అనేది ఒకవేళ నిజంగా జరిగితే ఇట్ టేక్స్ మంత్స్, ఒక నెలల తర్వాత జరుగుతుంది. కానీ ఈ కరోనా వైరస్ అనేది ఎంతకాలంలో మన జనాలు చనిపోతున్నారండి? 5 రోజుల్లో చనిపోవడం చూస్తున్నాం కదా మనం. సో 2 పర్ఫెక్ట్ కిడ్నీలు పెట్టుకుని సమాధిలోకి వెళ్ళిపోవడం మంచిదా? లేకపోతే
6 నెలల తర్వాత వచ్చే ప్రాబ్లమ్ ని బ్రతికుండి సాల్వ్ చేసుకోవడం మంచిదా? ప్రతి ఒక్కరు మీ డాక్టర్ని అడగండి, వాళ్ళని అడగండి, మీ విటమిన్ డి టాక్సిసిటీతో ఎంతమంది చనిపోయారు డాక్టర్ గారు మీకు తెలిసిన వాళ్ళు అని చెప్పి వాళ్ళ డాక్టర్ గారిని అడగండి ఒకసారి. నేను చెప్తాను, ఎందుకంటే గత 40 సంవత్సరాల్లో వచ్చిన పరిశోధన పత్రాలను పరిశీలిస్తే విటమిన్ డి టాక్సిసిటీతో చనిపోయిన వాళ్ళ సంఖ్య 0, నిల్. ఓకే, గత 5 రోజుల్లో మన దేశంలో మన కరోనా వైరస్ తో చనిపోయిన వాళ్ళ సంఖ్య 15,000 పైన ఉంది 5 రోజుల్లో. గత 40 సంవత్సరాలుగా విటమిన్ డి ఎక్కువైపోయి, మోతాదులు ఎక్కువైపోయి దాని టాక్సిసిటీతో చనిపోయిన వాళ్ళ సంఖ్య 0. ప్రకాష్ మే థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడు. ప్లీజ్. ఒక విషయం డాక్టర్ గారు చెప్పిన దాంతో పాటు ఒక ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈస్ మన ఇండియన్ పాపులేషన్ వెరీ వెరీ యాక్వర్డ్లీ మనలో వైటమిన్ D3 లెవెల్స్ డెఫిషియెంట్ గా ఉన్నాయి. దిస్ ఈస్ 100% ట్రూత్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఈ రోజున జూమ్ లో కలిసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హార్ట్ ని వాళ్ళని అడుగుదాం ఒకసారి, ఎంతమంది మనము ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి బయటకు వచ్చి ఎండలో కనీసం అరగంట సేపు నుంచుంటున్నాము అని ప్రశ్నించుకుందాం. ఆ ఒక్కదానికి కనుక కరెక్ట్ గా సమాధానం చెప్పగలిగినట్లయితే దెన్ విల్ బి క్లియర్. రెండవది, ఎక్కడ పడాలి ఆ పొద్దున పూట వచ్చే ఎండ కూడా? ఎస్పెషల్లీ వీపు మీద పడాలి, నాట్ ఆన్ ఫేస్. మనం ఎండ మన మీద పడుతున్నది అంటే మన ఫేస్ మీద పడుతున్నది, మహా అయినట్లయితే మన యొక్క చేతుల మీద పడుతున్నది, మన బాడీ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పడట్లేదు. నేను ఐఆమ్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంటెడ్ పేషెంట్, ఐఆమ్ గివింగ్ ఏ టెస్టిమనీ టు యూ. నేను ఈ మాటని మీ ముందు ఒప్పుకుంటున్నాను. ఆల్వేస్ వైటమిన్ D3 డెఫిషియన్సీ, ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ డే మార్నింగ్ నేను 6:30కి వాకింగ్ చేస్తుంటాను అయినా సరే. సో ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వీఆర్ డెఫిషియెంట్. రెండవ పాయింట్ ఏంటి అంటే, మన బ్లడ్ లోకి వెళ్ళిన ఈ వైటమిన్ D3 ఎక్కువ అయినట్లయితే బ్లడ్ లో అది ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ చేయబడుతుంది. ఫ్యాట్ సెల్స్ లో ఎంత స్టోరేజ్ ఉంటుంది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. చెప్తున్న లెక్కలన్నీ కూడా బ్లడ్ లో ఉన్న వాటి యొక్క లెక్కలే చెప్తున్నాం మనం. 25 హైడ్రోక్సీ సర్క్యులేటింగ్ వైటమిన్ D3 గురించే మాట్లాడతాయి మన పరీక్షలన్నీ కూడా. వైటమిన్ D3 లెవెల్ ఎంత ఉంది అనే పరీక్ష కేవలం బ్లడ్ లో ఉన్నదే చెప్తుంది, ఫ్యాట్ సెల్స్ లో ఎంత ఉంది అనేది ఎవరికి తెలియదు. ఇది రెండో పాయింట్. మూడవ ఇంపార్టెంట్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే, రోజుకి ఒక్కొక్క ml ఆఫ్ బ్లడ్ లో 20 నానోగ్రాముల వైటమిన్ D3 కావాలి మన బాడీ నార్మల్ గా ఫంక్షన్ చేయటం కోసం. అలాగా మనము 6,000 మిల్లీలీటర్లు అంటే 6 లీటర్ల బ్లడ్ మన బాడీలో ఉంటున్నది కాబట్టి ఇంటూ 20 నానోగ్రామ్స్ కనుక లెక్కేసి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే 1 క్యాప్సూల్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే సెట్ అవుతాయో మనలోనికి, అది వైరస్ వల్ల కావచ్చు, బ్యాక్టీరియా వల్ల కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి డయాబెటీస్ వల్ల కావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల కావచ్చు, డెఫినెట్ గా వైటమిన్ D3 యొక్క నీడ్ పెరిగిపోతుంది. అంటే దాని యొక్క అవసరత ఖచ్చితంగా పెరిగిపోతున్నది. ఎందుకంటే ఈ రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి నా యొక్క వైటమిన్ D3 లెవెల్స్ చెక్ చేస్తారు డాక్టర్ గారు. నేను ఎప్పుడైతే ఇది తీసుకోవటం బిగిన్ చేశానో, ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆయన. నేను ఈ పని చేస్తున్నానండి, ఇలాగా నేను ఆల్మోస్ట్ ఆల్ లైక్ 1 వీక్ ఒకసారి తీసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత, ఆ తర్వాత నేను ఆయన టెస్ట్ చేయటం మానేశారు. సో ఈ 3 విషయాలు గమనించండి. ఒకటి, మనం డెఫిషియెంట్. 2, మన బ్లడ్ లోంచి ఎక్కువైనా సరే అది ఫ్యాట్ సెల్స్ లోకి వెళ్ళిపోతున్నది. 3వ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఇది ఎంత అవసరం ఉంది, రోజుకొక క్యాప్సూల్ అసలు అవసరతే ఉంది మనకి. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన ఆఖరి పాయింట్ మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న కరోనాని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం ఈ హై డోసెస్ తీసుకుంటున్నాము, జీవితాంతం తీసుకోవట్లేదు మనం. కాబట్టి వాట్ ఎవర్ ఈ సేయింగ్, హి హస్ సీన్, ఆయన చూశారు, ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు, దాన్ని నమ్మవలసిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. యా ప్రకాష్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక పాయింట్ నేను కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం లాస్ట్ టైము ఏప్రిల్లో ఈ సెషన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఏ మెజర్మెంట్స్ అయితే మైల్డ్ తర్వాత నార్మల్ కండిషన్స్ తో ఉన్నాయో ఇదే షీట్ లాస్ట్ ఇయర్ మనం షేర్ చేసాం. చాలా మంది ఈ షీట్ ప్రకారంగా కూడా తీసుకున్నారు చాలా మంది. కానీ ఈ రోజు కూడా మనకి ఎవరు కూడా నాకు విటమిన్ D3 ఇంత తీసుకోవడం వల్ల నాకు ప్రాబ్లం వచ్చిందని కానీ,
లేకపోతే పలానా కిడ్నీలో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కానీ ఎవ్వరు కూడా మనకి అది రిపోర్ట్ చేసినట్లుగా కనబడలేదు. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంకా మోర్ బెటర్ గా అయ్యాము అనే న్యూసే వినిపించింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్ బిహైండ్ దిస్ సెకండ్ సెషన్ యాజ్ వెల్. ఇప్పుడు మనం అంత పాజిటివ్ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు, సెకండ్ వేవ్ ఇంత హైగా వెళ్తున్నప్పుడు, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అట్లీస్ట్ వి నీడ్ టు గివ్ ఎన్ ఎక్స్పోజర్. వేరే వాళ్ళకి కూడా మనం దీన్ని చెప్పవలసిన నీడ్ ఉందని మాత్రం నాకు అనిపిస్తా ఉంది. అందుకే మనం ఈరోజు చాలా మందికి ఇది న్యూస్ ఇన్విటేషన్ పంపించడం జరిగింది. చాలా మంది వచ్చారు, విన్నారు. సో ఈ విషయాలు ఆలోచన చేస్తూ వీ హ్యావ్ టు రియల్లీ హెల్ప్ ఈవెన్ అదర్స్ యాజ్ వెల్. అది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తా ఉంది. సో ఈ సమయంలో మేబీ ఒక ఈ స్లైడ్ కవర్ చేసి క్వశ్చన్స్ తీసుకుందాం. లైక్ విటమిన్ D3 మనం తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే, ఒకటి, మా 2 months తర్వాత నార్మల్ గా తీసుకున్న వాళ్ళు 2 months తర్వాత వీటిని మానిటర్ చేసుకోవాలి. సో ఈ స్లైడ్స్ మనం లాస్ట్ సెషన్ లో కూడా పెట్టడం జరిగింది. సో డి విటమిన్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో మనం మానిటర్ చేసుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది అర్థమవుతుంది. సో లాస్ట్ టైం డాక్టర్ గారు చెప్పినట్లు 80 to 100 అట్లా మనం మెయింటైన్ చేయాలనే విషయం ప్రస్తావించడం కూడా జరిగింది. తర్వాత మేబీ డాక్టర్ గారు నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ స్లైడ్ బికాస్ లాస్ట్ టైం మనం షేర్ చేసాము కాబట్టి. సో ఒకటి, విటమిన్స్ తీసుకున్నప్పుడు బాడీలో డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి అరగంటకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని, తర్వాత 2 meals మార్నింగ్ ఈవినింగ్ 10 o'clock 5 o'clock తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని, తర్వాత ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఎగ్స్ విత్ ఎల్లోతో కలిపి తినాలి, తర్వాత నెయ్యి కూడా తీసుకోవాలని కూడా లో కార్బోహైడ్రేట్స్ అని చెప్పారు. తర్వాత విటమిన్ సి కూడా మనం తీసుకోవచ్చు. అవి కూడా ఈ స్లైడ్ లో పెట్టడం జరిగింది. సో డాక్టర్ గారు మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? ఎనీ పాయింట్? లేదండి, ఇదేంటంటే తప్పకుండా మీరు తీసుకున్నప్పుడు టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన జీవన్ మరణాలకు సంబంధించిన సమస్య ఇది. సో ఇంకోటి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 30 minutes తాగమంటున్నాం అంటే ఏదో విటమిన్ డి తీసుకుంటున్నాం కాబట్టి తాగమంటాం కాదు. విటమిన్ డి తీసుకుంటే ఏంటంటే జీవక్రియలన్నీ సరిగ్గా పనిచేయడం మొదలెడతాయి. ఒకసారి 40 nanograms per ml కంటే ఎక్కువ అయిన క్రమంలో మనలో మనలో నిర్దేశించబడిన జీవక్రియలన్నీ సరిగ్గా పనిచేసే క్రమంలో వాటర్ ఎక్కువ యూజ్ అవుతుంది. అది ఎందుకంటే మనం లివ్ చేయడానికి వాటర్ కావాలి. సో ఇప్పుడు వాటర్ మనం ఏంటంటే క్రానిక్ గా అంటే డిహైడ్రేటెడ్ స్టేట్ లో బతుకుతూ ఉన్నాం మనం. అందుకని చెప్పి ఇన్ని రకాల యాంటీహిస్టమిన్స్ లేకపోతే ఇన్ని అలర్జీలతో బాధపడడం జరుగుతుంది. సో వాటర్ ఎక్కువ తీసుకుంటే, అంటే చాలా మంది ప్రచారం చేస్తున్నారు ఏంటంటే విటమిన్ డి తీసుకుంటే వేడి ఎక్కువ అవుతుంది అని చెప్పి. నో, నాన్ సెన్స్. అది విటమిన్ డి తీసుకుంటే వేడి ఎక్కువ అవడం కాదు. విటమిన్ డి తీసుకుంటే మీ బాడీ సరిగ్గా పనిచేయాల్సిన రీతిలో పనిచేస్తుంది అంతే. దానికి కావాల్సిందంతా మనం సపోర్టివ్ మెకానిజమ్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే వాటర్ తీసుకోవడం కానీ, సరైన ఆహారం తీసుకోవడం కానీ, సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, అలాగే ఈ మిగిలిన వైటమిన్స్, మినరల్స్, జింక్, మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి ఎక్కువ తీసుకునే క్రమంలో మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. మెగ్నీషియం కూడా యాడ్ చేయండి మీ దానికి. ఇంకా వేరే మినరల్స్ అన్ని కూడా యాడ్ చేయండి. ఈ మినరల్ డెఫిషియన్సీస్ అన్ని మీకు అంటే ప్రతి విధమైన అంటే డయాబెటీస్ లోను వీటన్నిటిలో కూడా మినరల్ డెఫిషియన్సీస్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో డాక్టర్ గారు ఇక్కడ మెగ్నీషియం గానీ మీరు జింక్ అని అన్నారు కదా, మల్టీవిటమిన్ లోనే అవన్నీ వస్తాయా లేకపోతే సపరేట్ గా వాటిని తీసుకోవాల్సి వస్తుంటారా? మెగ్నీషియం చాలా వరకు మల్టీవైటమిన్ లో మినరల్స్ ఉండవలసిన స్థాయిలో ఉండవు. అందుకని చెప్పి ఇంకో మినరల్ సప్లిమెంట్ కూడా యాడ్ చేయమని చెప్తూ ఉన్నాను నేను. మెగ్నీషియం మల్టీవైటమిన్ లో ఎక్కువ ఉండదు. అలాగే జింక్ కూడా సరైన స్థాయిలో సరైన మోతాదులో ఉండదు. జింక్ మనకు కావాల్సింది 20 నుంచి 30 మిల్లీగ్రాముల రోజుకి అవసరం ఉంటుంది. అంటే ఆహారంలో నుంచి వచ్చేది కూడా మనం కన్సిడర్ చేస్తే, సరైన ఆహారం తీసుకుంటే కూడా జింక్ బాగానే వస్తుంది దాంట్లో నుంచి. సో మెగ్నీషియం ఎక్కడి నుంచి మనకి చాలా వరకు రాదు. మెగ్నీషియం డెఫిషియన్సీ ఇప్పుడు దాదాపు కలుపు మందులు ఎక్కువ కొడుతూ ఉన్న టైంలో మెగ్నీషియం ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ద ఫుడ్స్. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరం కూడా మెగ్నీషియం డెఫిషియెంట్ స్టేట్ లో ఉన్నాం. మెగ్నీషియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్. ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది ఇట్స్ నెసెసిటీ అట్ దిస్ పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లాస్ట్ గా అల్టిమేట్ ఈ టోటల్ సెషన్ లో నుంచి అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, సో మెయిన్ గా మన యొక్క డి లెవెల్స్
ప్రాపర్ గా మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇదేదో ఒక ట్రీట్మెంట్ లో ఒక ప్రాసెస్ లో కనబడుతున్నా కూడా, బట్ అల్టిమేట్ గా జరుగుతుంది ఏంటంటే మన బాడీలో ఉన్న డి లెవెల్స్ మనం ప్రాపర్ గా సెట్ చేసుకోగలిగితే వీ కెన్ రియలీ ఓవర్కమ్ దిస్ పర్టికులర్ వైరస్ అనేది అర్థం అవుతున్న పాయింట్. సో ప్లీజ్ నోట్ దాట్, అందరూ కూడా ఆ విషయాన్ని గమనించి దాని ప్రకారంగా మనం మన హెల్త్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ దినాల్లో ఎస్పెషల్లీ అనేది మనం అర్థం చేసుకోగలిగితే మేబీ దాట్ వన్ ఆఫ్ ది టేక్ అవే అనుకుంటున్నాను ఈ సెషన్ నుంచి. సో ఈ సమయంలో మేబీ ఒక 1 or 2 క్వశ్చన్స్ తీసుకుందామండి. అండ్ ఎందుకంటే కమింగ్ సాటర్డే 4 నుంచి 6 o'clock టైంలో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇంగ్లీష్ సెషన్. సో సేమ్ దీనిలోనే ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగినారు, కొంతమందికి తెలుగు అర్థం కావట్లేదు అని స్టార్టింగ్ లో కూడా పెట్టారు. సో అలాంటి వాళ్ళందరికీ మీరు పాస్ ఆన్ చేయండి. సో కమింగ్ సాటర్డే 4 to 6 ఇంగ్లీష్ లో ఉంటుంది. తర్వాత అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఒకవేళ మీరు ఇక్కడ ఆన్సర్ అవ్వబడినవి తెలుగులోకైతే మీరు అడగొచ్చు. క్వశ్చన్ అవర్ లో యూ కెన్ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ద లాంగ్వేజ్, బట్ ప్రాముఖ్యంగా మెయిన్ కంటెంట్ ఇంగ్లీష్ లోనే చెప్పడం జరుగుతుంది. సో ఆ విషయాన్ని గమనించండి. సో ఈ సమయంలో 1 or 2 క్వశ్చన్స్ మనం తీసుకుందాం. డాక్టర్ గారు మీరు ఆ చార్ట్ చూడగలుగుతున్నారా? చార్ట్ కనపడలేదండి, అపోహలో ఉందండి. ఓకే, దయచేసి మీరు క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవ్రీవన్ అని సెలెక్ట్ చేసి అక్కడ క్వశ్చన్ అడగండి. ఎందుకంటే మీరు సపరేట్ గా అడిగితే అవి నా వరకే వస్తాయి కానీ క్వశ్చన్స్ డాక్టర్ గారికి కనపడు. ఓకే, నేను అండి విటమిన్ D3 తీసుకోవడం వల్ల మై వైఫ్ కిడ్నీ క్రియేటిన్ లెవెల్ డిక్రీస్ ఫ్రమ్ 2.72 to 4.65. Now vitamin D3 level 60 nanogram. So previously June 2020 vitamin D3 level 11.65 TQ. సో బాలప్రసాద్ సార్ అని చెప్తాను. అంటే ఇప్పుడు అది తగ్గడం అంటే 2.72 నుంచి 4.65కి వెళ్ళింది, అది మంచిదంటారా? అంటే లేదండి, తనకి కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంది. 2.7 అంటేనే దేర్ ఇస్ అ లెవెల్ ఆఫ్ కిడ్నీ డిస్ఫంక్షన్ బిఫోర్. సో కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంటే కనుక దాన్ని దాదాపుగా మనలో అంటే మన డాక్టర్లు అందరూ సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒకవేళ క్రియాటినిన్ ఎక్కువ ఉంటే కనుక నీళ్లు తక్కువ తాగండి అని చెప్తారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ వే టు అప్రోచ్ కిడ్నీ ఫంక్షన్. ఇప్పుడు క్రియాటినిన్ అనేది బాడీలో పెరుగుతుంది అంటే దట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ బై ద బాడీ. అది పెరుగుతుంది అంటే కారణం ఏంటి? అది కిడ్నీ దగ్గర నుంచి ఎలిమినేట్ అవ్వాలి. లేకపోతే ఈ కిడ్నీ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన చాలా అంటే వాటర్ లో ఎలిమినేట్ అవ్వాల్సిన అంటే బై ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటర్ ఎక్కువ తీసుకోకపోతే కిడ్నీ ఎలా పనిచేస్తుంది? కిడ్నీ హ్యాస్ టు బి పర్ఫ్యూస్డ్. కిడ్నీలో బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ సప్లై ఎక్కువైతే ఆ కిడ్నీ బాగా పనిచేస్తుంది. లేకపోతే కిడ్నీలో ఫంక్షనల్ యూనిట్ కనుక పర్ఫ్యూజ్ కాకపోతే కనుక ఇవన్నీ కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా ఉండదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు డాక్టర్స్ అడ్వైజ్ ని బ్లైండ్ గా మీరు తీసుకోకుండా మీరు వాటర్ యూజ్ ని సరిగ్గా, అంటే మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే మీకు వాటర్ రిటైన్ అవుతా అంటే కనుక కొంచెం తగ్గించండి. కానీ జస్ట్ దీని ఒక లీటర్ మాత్రమే తాగాలి అని చెప్పే మాటలు మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 2.7 నుంచి 4.9కి వెళ్ళడం అది అంటే విటమిన్ డి యూజ్ వల్ల అయింది అని అనుకోవడానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ టు అంటే వేరే అంటే మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నింటిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సో ఇఫ్ ద D3 విటమిన్ లెవెల్ ఈజ్ 80 to 100 ఒకవేళ అది వస్తే డు వి స్టిల్ నీడ్ టు కంటిన్యూ టు D3 ఆర్ నాట్? తప్పకుండా, ఎందుకంటే ఇదేంటంటే ఒకసారి నీళ్లు తొట్టిలో నింపి దాన్ని నీళ్ళని వాడుకుంటా ఉంటే తొట్టిలో మళ్ళీ నీళ్లు నింపాలా? అబ్సల్యూట్లీ, ఎందుకంటే మరి వాడుకున్నప్పుడు అయిపోతుంది కదా. సో విటమిన్ డి ఈజ్ కన్సూమ్డ్. సో అందుకని చెప్పి ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ ఉన్నా లేకపోతే ద డైలీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ విల్ యూజ్ అప్ వైటమిన్ డి. కొంతమందిలో ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో విటమిన్ డి స్థాయిలు నిలబడవు. ఇంతకు ముందు కొంతమంది పేషెంట్స్ లో 60 లక్షల యూనిట్లు వాళ్ళు అంటే కోలుకునే క్రమంలో 60 లక్షల యూనిట్లు పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అన్ని ఉన్న క్రమంలో ఇచ్చిన వాళ్ళలో
32కి దాదాపుగా ఒక నెల రోజుల తర్వాత విటమిన్ డి చూస్తే 32 నానోగ్రాములు ఉంది వాళ్ళలో. 60 లక్షల యూనిట్లు వేసిన తర్వాత. అంటే 100 క్యాప్సూల్స్ ఒక 15 రోజుల వ్యవధిలో వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళ విటమిన్ డి లెవెల్స్ చూస్తే ఒక 15 రోజుల తర్వాత చూస్తే 32 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంది. సో అంటే ఇట్ ఈస్ హైలీ ఇండివిడ్యువల్. మీరు వేసుకోవాలంటే తప్పకుండా మీరు హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఒకళ్ళు క్వశ్చన్ అడిగారండి. అంటే ఇప్పుడు మనం ఈ చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ కి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? Oh, absolutely positively. There is no question about it. విటమిన్ డి ని మీరు చూస్తే గనక మీకు కావాల్సిన సైంటిఫిక్ పేపర్లన్నీ దే ఆర్ అవైలబుల్ ఆన్ పబ్మెడ్. మీరు క్యూరియస్ గా ఉన్న వాళ్ళందరూ మీరు google.scholar.com లో చూసినా లేకపోతే పబ్మెడ్ లో చూసినా మొత్తం మెడికల్ జర్నల్స్ అన్నిట్లోనూ విటమిన్ డి గురించి మీరు సెర్చ్ చేయండి. లాస్ట్ 10-20 years లో గత 20 సంవత్సరాల్లో ఉన్న పరిశోధన పత్రాలన్నీ మీరు విటమిన్ డి యాంటీవైరల్ గాను లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ మాడ్యులేటర్ గాను లేకపోతే జీన్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటర్ గాను ఉపయోగపడుతుంది అనే పరిశోధన పత్రాలన్నీ ఉన్నాయి. నేను చెప్పిన దేనికి అంటే ఐ డిడ్ నాట్ స్పీక్ వితౌట్ ఎవిడెన్స్. మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్. అంటే ఇప్పుడు కొత్తది నేను వచ్చింది ఏంటంటే ఇప్పుడు విటమిన్ డి ప్రోటోకాల్ అంతా నేను డెవలప్ చేసింది, కానీ ఇదే కొత్తది. ఇది సైంటిఫిక్ పేపర్స్ లో కనపడదు. అంటే విటమిన్ డి మోతాదుల్ని సజెస్ట్ చేసిన పేపర్ ఏది కనపడదు మీకు, అని మిగిలిన పేపర్స్ అన్ని మీకు చాలా ఉంటాయి. విటమిన్ డి యొక్క యూసేజ్ ఇమ్యూన్ సిస్టమ్. థ్యాంక్స్ అండి. సో మేబీ మనకి టైం అయిపోయింది కాబట్టి క్వశ్చన్స్ ఖచ్చితంగా నెక్స్ట్ సాటర్డేలో కూడా మనం తీసుకుందాం. సో ఇప్పటి వరకు చాలా విషయాలు కూడా మనం చెప్పడం జరిగింది. అంటే చాలా ఏరియాస్ కూడా మనం చాలా డీటెయిల్గా ఆలోచించగలిగాం. సో చాలా మంది కూడా ఆలోచిస్తున్నారన్న విషయం కూడా అర్థమవుతా ఉంది. సో దయచేసి మరి ఈ పర్టికులర్ విటమిన్ D3 అంటే రాని వాళ్ళు తీసుకోవటంలో కానీ వచ్చిన వాళ్ళు కూడా ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయంలో కొంచెం ఆ స్లైడ్స్ కూడా మీరు చూసి కొంత తీసుకుంటే చాలా మంచిది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రస్ఫుటం అవుతుంది ఈ విషయం. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే డాక్టర్ గారి నంబరు అడగటం కానీ చాలా మంది అడుగుతున్నారు. కానీ నాకు తెలిసి లాస్ట్ మన సెషన్ తర్వాత కానీ ఈవెన్ రక్షణ టీవీ చాలా సెషన్స్ డాక్టర్ గారు చేశారు. సో ఒకవేళ మీకు కవర్ అవ్వని కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే యూట్యూబ్ లో డాక్టర్ గారి సెషన్స్ మీరు అటెండ్ అయ్యి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. తర్వాత ఈ పర్టికులర్ విషయానికి సంబంధించింది మనకు సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే, సివియారిటీ ఎక్కువ ఉంటే విటమిన్ D3 ఎక్కువ తీసుకోవాలనే విషయం స్పష్టం చేశారు. కాబట్టి చాలా వరకు మనం అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మంచిది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డాక్టర్ గారితో నేను మాట్లాడే ఆ తర్వాత తీసుకోవాలని కంటే ఐ థింక్ అక్కడ నుంచి మనం మొదలు పెట్టవచ్చేమో అనిపిస్తా ఉంది. సో దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ సుధాకర్ రెడ్డి గారు మీ నెంబర్ చాట్ లో ఒకసారి పెడితే మేబీ దట్ విల్ బి హెల్ప్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ భానుప్రసాద్ గారు. ఎస్పెషల్లీ మీరు నిజంగా లాస్ట్ టైం మన సెషన్ వల్ల అంటే చాలా మంది ఆల్మోస్ట్ నేను అనుకుంటా 10,000 మెంబర్స్ చూశారు. కనీసం 1,000 మెంబర్స్ మినిమం లో ఒకవేళ తీసుకున్న దే రియల్లీ గాట్ బెనిఫిటెడ్ అండ్ ఐ కుడ్ సీ దట్ స్టేట్మెంట్స్. సో అండ్ ఇంకొకటి నేను అంటే భానుప్రసాద్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలంటే ఐ కుడ్ సీ హిమ్. అంటే కొన్నిసార్లు ఆల్మోస్ట్ లైక్ వాళ్ళ టైంలో యుఎస్ లో ఆయన ఉంటారు. 1 o'clock టైంలో కాల్ చేసినా కూడా హీ స్టిల్ రెస్పాండ్ బికాస్ హీఈస్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. సో నేను ఒక మాట అడిగాను, అది అంటే ఏంటి మీరు అంత కమిటెడ్గా అన్నప్పుడు డెఫినెట్లీ ఐ వాంట్ టు బ్రింగ్ దట్ వన్ పాయింట్. హీఈస్ ఆల్వేస్ సేస్ దట్ ఐ బిలీవ్ ఇన్ జీసస్. యేసు ప్రభుని నేను నమ్మానండి, ఆ ప్రేమను నాకు తెలుసు. యేసు ప్రభు వారు ఏం చేశారో ఆ ప్రేమను ఎలా పంచగలమో ప్రభు మనకిచ్చిన స్థాయిని బట్టి అది నేను చేయగలుగుతున్నాను. అదొక్కటే నా కమిట్మెంట్ ఈ విధంగా చేయడానికి కారణం. బికాస్ దేర్ ఈస్ నథింగ్ బెనిఫిట్ హీ విల్ గెట్. ఇంత మార్నింగ్ లేచి రాత్రి నైట్ ఆ స్లైడ్స్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి. సో ఐ మీన్ ద ఓన్లీ రీజన్ ఈస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ that's the love. And especially being a Telugu person ayundi, it's one of the privilege I feel like. సో ఈ కరోనా లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో చాలా ఉధృతంగా ఉన్నప్పుడు అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలి అన్న పరిస్థితుల్లో ఫస్ట్ టైం రక్షణ టీవీలో ఆ యొక్క సెషన్ బ్రదర్ ప్రజెంట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ రిలీఫ్ వి స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్.
సో దెన్ అక్కడ నుంచి చాలా టెస్ట్ మోనీస్ వింటా వచ్చాం. సో చాలా మంది దాన్ని తీసుకోవటం, అండ్ ఇక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది తీసుకుని బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్ థింగ్ దట్ వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్, అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు హెల్ప్ అదర్ యాజ్ వెల్ ఈ సమయంలో. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు ఫర్ జాయినింగ్ అండ్ giving your valuable experiences. So definitely we had a good time today. Thank you so much, Andy. I think we can wind up. Maybe we can have a small word of prayer, because God is really he gave a wonderful Bible of మాట ఉంటుంది, దేవుడు మనం కలుగు చేసిన విధం చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుతుందంట. So when God has given this natural ability and everything, that we need to really correct it, because of somewhere we actually our health got disturbed, and that we need to restore back. This is what at least corona is waking up. So we really praise God. And maybe Sudhakar Reddy garu, can you pray, or Joseph anna unnara, brother Joseph, Pastor Joseph garu unnara? సారీ, వాళ్ళు ఉంటే వీడియో ఆన్ చేసుకుంటే నేను అన్మ్యూట్ చేస్తాను. యా, సో జోసెఫ్ గారు ఉన్నారా? పాస్టర్ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి అన్న. ఓకే, రైట్. మేబీ సుధాకర్ రెడ్డి గారు మీరు చిన్న ప్రార్థన చేస్తే ఐ థింక్ వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. సరేనండి, నా నెంబర్ అయినట్లయితే మీ అందరికీ పెట్టాను. కొద్దిగా రీజనబుల్ గా తక్కువ రేట్లకే మీరు ఒకసారి నెంబర్ చెప్తారా? నేను ఎవ్రీవన్ అందరిలో నేను 94408 94154. 94154. This is an WhatsApp also, so kindly WhatsApp లో chat చేసినట్లయితే it will be much more beneficial. మీరు అన్మ్యూట్ ఉంటారా? చేస్తాను. ప్రేయర్ చేద్దామా? ఒక మాట పెద్దల గురించి కూడా ఒక మాట చెప్తారన్నా? ఒక మాట చెప్పి అదే చెప్పాలన్నాను. చెప్పండి. We are so grateful to the brother Bhavani Prasad garu, and I believe like Joseph, యోసేపు అంటున్నాడు, దినమున అనేకులు బ్రతుకుచున్నట్లు. మరి అనేక మంది సేవకుల్ని, అనేక మంది విశ్వాసుల్ని, మరి అనేక మంది విశ్వాసులు కూడా, చాలా మంది వారు కూడా మరి బ్రదర్ యొక్క చర్య ద్వారా, సజెషన్స్ ద్వారా పగలు రాత్రులు రెస్ట్ లేకుండా మరి పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఆయనే కాల్ చేస్తున్నారు. మరి లాస్ట్ 5 days బ్యాక్ మా అన్నయ్య రామిరెడ్డి, హీ వాజ్ ఆన్ డెత్ బెడ్. మరి మిడ్ నైట్స్ కూడా మాకు నిద్ర లేక చాలా డేంజర్లోకి వెళ్ళిపోయినప్పుడు బ్రదర్ సజెషన్ ప్రకారం సడన్ గా ఒక 4 ఇవ్వటం, తర్వాత ఎవ్రీ 15 minutes కి ఒక D3 ఇవ్వటం, ఆ తర్వాత నైట్ అంతా అవర్లీ 1-2 కూడా ఇచ్చాం. అది వీఆర్ కంటిన్యూయింగ్, అండ్ హీ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్, బై అవర్ డియర్ బ్రదర్స్ హెల్ప్. చాలా దేవుని మహాకృప, మరి ఆ యొక్క కృపను మేము చూసాం. సో దట్స్ వాట్ టెస్టిమనీ ఐ వాంట్ టు గివ్. వీఆర్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ప్రకాష్, ప్రేయర్ చేయనా? ప్లీజ్. ప్రేమగల ప్రియ తండ్రి, పరిశుద్ధ
మీకు స్తోత్రాలు. మృత సజ్జలుగా జీవులను మృత్యులను చేయగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు యెహోవా రాఫా దేవుడు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. దాసులను ఉపయోగించి అనేక మందిని మీరు బ్రతికిస్తున్నారు. ఈ నాల్లో ప్రభువా, మరి ప్రికాషనరీ వాడేవాళ్ళు ప్రభువా నాయన, మరి మైల్డ్ గా వచ్చిన వాళ్ళు వాడుతున్నారు దేవా, మరి మీడియం గా ప్రభువా, మోడరేట్ గా వచ్చిన సీరియస్ గా వాళ్ళు ప్రభువా వాడటానికి సహాయం చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మహాకృపకై వందనాలు. మీ దాసుని బలపరచండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ఎక్కువగా మీరు ప్రభువా తెలుగు ప్రజలకి, మా దేశంలో ఉన్న అనేక మందికి 138 కోట్ల మంది ప్రజలు ప్రభువా కాపరులేని గొర్రెలుగా నశించిపోతున్నారు ప్రభువా. ప్రభువా ఎవరు పట్టించుకుంటారు ప్రభువా? అయ్యా సహాయం చేయండి, దయ చూపించండి. అనేక మందికి ఈ వర్తమానం ప్రభువా వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువా. వారి లైఫ్లు సేవ్ అవటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. థాంక్స్ అండి. ఒక మాట నాకు బాగా ఇష్టపడి ధైర్యం తెచ్చుకున్నది ఏంటంటే, ఆ రోజు చెప్పింది టాక్సిసిటీ ఏమైనా ఉంటే 6 months తర్వాత డీల్ చేసుకోవచ్చు అని చెప్పారు. అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి అది డేరింగ్ గా ఆ డోసెస్ ను వాడటానికి ప్రభు సహాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. కనెక్ట్ అయిన వాళ్ళు ఒకవేళ మీకు కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నట్లయితే మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో కింద మీరు కామెంట్స్ లో మీరు యాడ్ చేస్తే దానికి రెస్పాండ్ అవడానికి ప్రయత్నం చేస్తాం అక్కడ. సో దట్ ఒకవేళ ఇంటెన్సిటీని బట్టి ఎలా దాన్ని ప్రొసీడ్ చేస్తే బాగుంటుంది అనేది మేము ఫర్దర్ గా హెల్ప్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ భాను ప్రసాద్ గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు ఫర్ హ్యావింగ్ దిస్ సెషన్. సో ఇంతటితో ఈ సెషన్ ముగించడం జరుగుతుంది. Thank you. Thank you for all the participants.